ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ తన లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరికి అర్హత ఉంటుంది అనే సత్యాన్ని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీవు ఎవరు అంటే ఈ దేహమునందు బంధింపబడి ఉన్నాను సత్యస్వరూపమైన ఆత్మనే కాని దేహ సంబంధమైన విషయాల చేత నేను బంధింపబడి ఉండడం వలన పూర్ణమైన ఆనందాన్ని ఈ లోకంలో అనుభవించలేకపోతున్నామని ఎవరైతే గుర్తించగలుగుతారో, అలా గుర్తించగలిగినటువంటి వారు గొప్పదైనటువంటి ప్రయత్నమును చేసి తన యొక్క స్వస్థలానికి తాను వెళ్ళడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా జోడించబడి మనమందరము కూడా పూర్ణమైనటువంటి స్థితిని పొందగలుగుతాము అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ మొదట మనకి నేను ఈ దేహం కాదు, దేహములో ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి దివ్యములైనటువంటి ఆత్మయే నేను అనేటటువంటి జ్ఞానం మనకి కలగాలి. రెండవది, మన యొక్క ప్రయత్నము చేత మనం ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఓర్పుతో తట్టుకోగలిగినటువంటి శక్తితో మనం ఏం చేయాలి? ఆ కార్యాలన్నింటినీ కూడా పూర్తి చేయాలి. ఇలా నువ్వు చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని ఆచరించడానికి శాస్త్రాన్ని ఆశ్రయించి ఎప్పుడైతే నువ్వు నీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నావో, ప్రయత్నం యొక్క ప్రారంభంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా నీ యందు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు, నీవు ఈ దేహం కాదు, దేహము యందు బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మవే అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మిన వారికి మాత్రమే భగవంతుడు వారి వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి భగవంతుడు ఏం చేస్తారు? ఆయన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ఎలా? పరమాత్మ మనకు డైరెక్ట్ గా కనబడి నేను మీకు ఇంత సహాయం చేస్తానని చెప్తారా? కాదు. భగవంతుడు ఏం చేస్తారు? నీవు చేసేటటువంటి ప్రయత్నం గొప్పగా ఉన్నప్పుడు నీకు అలాంటి పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి సత్పురుషుల యొక్క దర్శనం కలిగేలాగా పరమాత్మ అనుగ్రహం చేస్తానన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అనుగ్రహాన్ని ఎవరికి ఎలా చూయిస్తారు అనేది మీకు దొరికినటువంటి గురువును బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటారు పరమాత్మ. అంటే నీ యొక్క ప్రయత్నం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉందనుకోండి, భగవంతుడు ఏం చేస్తారు? కేవలం ఆ శాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళు మాత్రమే దొరుకుతారు. అంటే ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. మరి వాళ్ళు కేవలం ఏం చేస్తారు? ఒక టీచర్ పాఠం చెప్తారు,
ఆ పాఠాన్ని పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ పాఠాన్ని పూర్తిగా పఠనం చేస్తారు. అదే విధంగా మనం కూడా ఒక గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా ఆచరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఏంటంటే, నీకు ఎటువంటి బోధ అందితే నువ్వు పూర్ణమైనటువంటి స్వస్వరూపాన్ని, అంటే నీ స్వస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని పొందగలవో, అటువంటి అలాంటి అనుభవాన్ని పొందినటువంటి సద్గురువు దగ్గరికి నీ యొక్క ప్రయాణాన్ని నడిపిస్తాడనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నీ యొక్క ప్రయత్నాన్ని బట్టే నీకు గురువు దొరుకుతారు కానీ, ఆహ్, మీకు నేను కావాలని చెప్పేసి ఒక సాధారణమైన గురువునివ్వడం, లేకపోతే ఇంకా గొప్పదైన స్థితిలో ఉన్న గురువునివ్వడం అనేది జరగదు. నీ ప్రయత్నాన్ని బట్టే భగవంతుడి యొక్క అనుగ్రహ రూపంలో మనకి స్వానుభవం కలిగినటువంటి గురువు దొరుకుతారనే సత్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఒక పిల్లవాడు 4 తరగతి చదువుతున్నాడనుకోండి. వాడు ఎంతగా పాఠాన్ని బోధించినా అక్కడే ఉంటున్నాడనుకోండి. వీడు ఉత్తమ తరగతులకు వెళ్ళగలుగుతాడా అండి? 4 తరగతి పరీక్ష పాస్ కాకుండా వీడు 5 తరగతికి వెళ్ళటం కుదరదు. 4వ తరగతి టీచరు ఏ పాఠాలైతే బోధిస్తుందో వాటినే కదండీ! ఇప్పుడు 4 తరగతి స్థాయిలో ఉన్న పిల్లవాళ్ళకి మరి ఆ టీచర్ బోధిస్తుంది. ఇప్పుడు పై తరగతికి వెళ్లారనుకోండి 5 తరగతి టీచరు, మళ్ళీ ఉత్తమమైనటువంటి, అంటే కొంత జ్ఞానాన్ని మెరుగుపరిచేటటువంటి పాఠాలు బోధిస్తారు. అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క లోపముందా? టీచర్ యొక్క లోపముందా? టీచర్ యొక్క లోపమేమీ లేదండి. ఎందుకంటే 4 తరగతి పాఠాలు చెప్తున్నప్పుడు ఆ పాఠాలను నేర్చుకొని ఎంతోమంది పై తరగతులకు వెళ్లారు. కొద్ది మంది మాత్రమే 4 తరగతినే మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు. ఇప్పుడు మనం అదే విధంగా మనం కూడా ప్రయత్నం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో కేవలం శాస్త్రం తెలిసిన గురువునే మనకు పరిచయం చేస్తాడు పరమాత్మ. స్వానుభవంలో ఉన్న గురువు మనకెందుకు దొరకరు అంటే, ఇక్కడ మనకు ముందుగా శాస్త్ర పరిచయం కావాలి. నిన్న మనం చెప్పుకున్నామండి. శాస్త్రం యొక్క అధ్యయనాన్ని చెయ్యకుండా ముక్తి పొందడం అనేది కుదరదు. ఒక వస్తువుని తెచ్చుకున్నప్పుడు దానికి సంబంధించిన మాన్యువల్ చదివినప్పుడు మాత్రమే ఆ వస్తువును సక్రమంగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒక టీవీ కానీ, ఒక మిక్సీ కానీ, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు దాని యొక్క మాన్యువల్ చదివి దానిని ఏం చేస్తాం? వాడటం ప్రారంభిస్తాం. అదే విధంగా ఇక్కడ ఈ శరీరం అనేటటువంటి యంత్రాన్ని కూడా ఎలా ఉపయోగించాలి అనేది కృష్ణ పరమాత్మ భగవద్గీత అనే ఒక మాన్యువల్ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఈ యంత్రాన్ని ఎలా వాడుకోవాలో నేర్పించే ప్రయత్నంగానే వచ్చినవి తప్ప వేరొక సందర్భంలో ఇవి వచ్చినవి కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. కాబట్టి ఇప్పుడు నీకు మొదట ఎలాంటి గురువు దొరుకుతారంటే, శాస్త్రాన్ని తెలియచేసేటటువంటి గురువు దొరుకుతారు. ఇక్కడ నువ్వు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను ఆచరణలోకి పెట్టుకొని నువ్వు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు ఎటువంటి జ్ఞానాన్ని బోధిస్తే పరమ సుఖాన్ని పొందగలవో అటువంటి స్వానుభవం కలిగినటువంటి జ్ఞానాన్ని నీకు అందించేలాగా పరమాత్మ నిన్ను అడుగులు వేయిస్తారు. చూడండి, కొంతమందేమో అక్కడే ఉండిపోతారు. కొంతమంది మాత్రం పై స్థాయిలోకి వెళ్ళిపోతూ ముక్తి మార్గంలో చిట్ట చివరి స్థాయికి వెళ్ళిపోతారనమాట. అంటే నేను వెళ్ళను, ఇక్కడి నుంచి ఈ గురువు దగ్గర నుంచి నేను వెళ్ళను అనుకున్నా, నీ యొక్క జ్ఞానం యొక్క పరిధిని మాత్రం పరమాత్మ ఏం చేస్తాడు? నీ యొక్క ఆచరణ యొక్క స్థాయిని బట్టి విస్తరించుకుంటూ తీసుకెళ్తూనే ఉంటారనమాట. ఒక పిల్లవాడు మా టీచర్ బాగా చూసుకుంటుంది, నన్ను ప్రేమగా చూసుకుంటుంది, నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పేసి అంటే, వాడు 4 తరగతి పూర్తయిపోయిన తర్వాత బలవంతంగానైనా ఆ టీచరే మంచి మాటలు చెప్పి, నువ్వు పై తరగతులకు వెళ్ళాలి నాన్న, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ టీచర్ బోధ చేస్తే ఆ పిల్లవాడికి ఇష్టం లేకపోయినా వెళ్ళినట్టు.
ఏమవుతుంది? ఇక్కడ మనం కూడా జ్ఞానాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం ఎవరైతే తీవ్ర స్థాయిలో పెంచుకుంటారో, వాళ్ళకి భగవంతుడు ఇచ్చే జ్ఞానం యొక్క పరిధి కూడా ఏమవుతుంది? విస్తృతం కావించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ ఎలాంటి బోధ చేస్తున్నారంటే, నువ్వు ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు, తర్వాత బుద్ధికి అన్నింటికి కూడా సాక్షివి అనేటటువంటి విషయాన్ని నువ్వు బాగా హృదయమునందు స్థిరపరుచుకున్నప్పుడు మనమందరం కూడా ఏం చేయగలమంటే లోపట ఉన్నటువంటి సాక్షి స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి అంటే ఇక్కడ మనం అందరం ఏం చేస్తూ ఉన్నాం? నిన్న మనం చెప్పుకున్నామండి. ఏంటి? ఈ శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది. వీటన్నింటినీ సాక్షిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే మరి స్వస్వరూపమైనటువంటి ఆత్మయే. అంటే ఈ ఆత్మ అంటే ఎవరు? సాక్షిగా ఉన్నది ఎవరంటే మనమే అన్నమాట. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఒకరు ఒక 4 సంవత్సరాల క్రితం మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నామండి. ఆ 4 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి మనకు డబ్బులిచ్చేటప్పుడు మనం ఒక ఫోటో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అతని యొక్క రూపంలో మార్పు ఉంటుందా లేదా? ఇదందరికీ తెలిసిందే కదా! 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి ఇప్పుడు ఫీచర్స్ ఏమైనా మారతాయా? మారవా? ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. అంతకుముందు అతడు లావుగా ఉన్నప్పుడు బక్కగా కావడమో, బక్కగా ఉన్న వ్యక్తి లావుగా కావడమో, అతని యొక్క మాట తీరు కానివ్వండి, ఇలా అనేక రకాల విషయాలలో మనం మార్పులను చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మార్పులను మనం అంటే 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తిని 4 సంవత్సరాల తర్వాత చూస్తున్నప్పుడు మార్పు గమనిస్తున్నామంటే మార్పు లేనటువంటి దృక్స్వరూపమైన ఆత్మకే సాధ్యమవుతుంది కానీ వేరొక వస్తువుకి సాధ్యం కాదు. అంటే మనం ఏం చేస్తున్నాం? మన చిన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి తనకు గుర్తున్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి మనకు జరిగిన విషయాలు గుర్తున్నాయనుకోండి. అప్పుడేమవుతుంది? అంచెలంచెలుగా నేను 4 సంవత్సరంలో అలా ఉన్నాను, 8వ సంవత్సరంలో ఇలా ఉండేవాడిని అని చెప్పేసి ప్రతి విషయాన్ని మనం నెమరవేస్తున్నామంటే, ఏదైతే అనుభవం చెందేటటువంటి వస్తువు కాదో, ఆ వస్తువు మాత్రమే అంటే సత్యస్వరూపమైన ఆత్మ మాత్రమే గతంలో జరిగిన విషయాలను చూడగలుగుతుందంటే, అది కేవలం ఏంటి? నాశనము లేని వస్తువుకే సాధ్యమవుతుంది కానీ, నశించిపోయే వస్తువుకి సాధ్యం కాదు. చిన్నప్పుడు మనకున్న బాల్యం ఇవాళ ఉందా? ఇవాళ ఉన్నటువంటి శరీరం ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఇవాళ ఉన్న ఉత్సాహం ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఒక 4 ఏండ్ల పిల్లవాడు గబగబా పరిగెత్తి ఏదైనా వస్తువును పట్టుకోలేకపోవచ్చు. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు గబగబా పరిగెత్తగలుగుతున్నాడు. అంటే వీటన్నింటినీ మనం ఏం చేస్తున్నాం? శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటి యొక్క పనితీరు ఇలా ఉందని మనం గమనిస్తున్నాం, సాక్షిగా ఉన్నామంటే మన యొక్క స్వరూపమేంటి? ఆత్మ స్వరూపం అన్నమాట. 4 సంవత్సరాల పిల్లవాడు చూసేటటువంటి చూపు కానివ్వండి, వినే మాట కానివ్వండి, మాట్లాడే మాట, తినేటటువంటి పదార్థాలు అన్నీ తేడా ఉంటాయి. ఒక 20 సంవత్సరాల వ్యక్తి తినేటటువంటి పదార్థాలు, అతని యొక్క రూపము, అతని యొక్క స్థితి అన్నీ వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? వీటన్నింటినీ మనం మననం చెయ్యగలుగుతున్నామంటే, ఆ మననం చేస్తున్నటువంటి శక్తి స్వరూపం ఎవరిది? ఆత్మది. ఆ ఆత్మయే మనము అని చెప్పేసి ఈ శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి శక్తినిస్తూ మనం వీటన్నింటినీ గమనిస్తున్నామని గుర్తించడమే మనందరికీ ఉండవలసినటువంటి స్వస్వరూప జ్ఞానమండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానాన్నంతా కూడా అందిస్తూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ నేషితం పతతి ప్రేషితం మనసో ప్రాణో వాచో శ్రోత్ర చక్షు అని చెప్పేసి చెప్పారు. ఇది కేనోపనిషత్తులో చెప్పబడిన మాట. ఏంటంటే ఏమంటున్నారు? ఈ ఇంద్రియాలన్నింటికీ కూడా ప్రాణానికి, వాక్కుకి, ఇంద్రియాలన్నింటికీ కూడా
శక్తిని ఎవరిస్తున్నారు? ఎవరి చేత ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటున్నారనమాట. ఇంకా కవుదేవో యునక్తి. అంటే వేడ్ ఎవరి చేత ఇవన్నీ కూడా చేయించబడుతున్నాయి? అంటే ఎవరి యొక్క శక్తి చేత ఇవన్నీ నడపబడుతున్నాయి? ఎవరు వీటన్నింటిని చేయిస్తున్నారు? కవుదేవో యునక్తి అంటున్నారు. అంటే ఎవరు వీటన్నింటిని నడిపిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే మన ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? మనం ఈ ఇంద్రియంతో ఇలాగే ఎందుకు చూస్తున్నాం? మనం ఇలాంటి మాటలే ఎందుకు మాట్లాడుతున్నాం? ఇలాంటి ఆహారమే ఎందుకు తింటున్నాం? ఇలాగే ఎందుకున్నాం? వీటన్నింటినీ కూడా మనము పూర్తిగా అంటే మన ఇంద్రియాలను ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి శక్తి చేత ఇవన్నీ కూడా చేయబడుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అంటే ఇక్కడ కేనా ఎవరి చేత ఇవన్నీ నడపబడుతున్నాయో తెలుసుకోండి అంటున్నారు. దానికోసం అని చెప్పేసి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచా హవాచః సౌ ప్రాణస్య ప్రాణః చక్షుశ్చరతి ముచ్యధీరాః అంటున్నారనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారు? చెవికి చెవి, కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం, మనసుకు మనసు, వాక్కుకి వాక్కు. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతూ ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకి చెవి ఉందండి. ఇప్పుడు ఈ చెవికి శక్తినిచ్చి ఎవరు ఈ శబ్దాలను వినగలిగేలా చేస్తున్నారు? చెవి ద్వారా ఏం వింటాం మనం? శబ్దాలు వింటున్నాం. శబ్దాలు వింటున్నాం, కన్ను ద్వారా రూపాలు చూస్తున్నాం, తర్వాత ముక్కు ద్వారా వాసనలు చూస్తున్నాం, చర్మం ద్వారా స్పర్శను తెలుసుకుంటూ ఉన్నాం కదా! మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నీ యొక్క చెవికి చెవిగా ఎవరున్నారు? మరి జడమైనటువంటి ఈ చెవికి శక్తినిచ్చేటటువంటి చైతన్యమే ఆత్మ. ఆత్మ యొక్క శక్తి ఉంటే చెవి వినగలుగుతుంది. మరి ఆత్మ యొక్క శక్తి ఉంటే ఈ నోటి నుంచి వచ్చేటటువంటి వాక్కులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. మరి చర్మానికి స్పర్శ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి చేత ఇవన్నీ కూడా తెలియబడుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, నేను చూస్తున్నానా లేదా ఈ చెవి ఈ కన్ను చూస్తుందా? నేను వింటున్నానా ఈ చెవి వింటుందా? అంటే చెవి ద్వారా వినటానికి కావలసినటువంటి శక్తి ఎవరి ద్వారా అందుతుంది అంటే ఆత్మ యొక్క శక్తి ద్వారా అందుతుంది. అందుకే శంకరాచార్యుల వారు చెప్పిన మాట నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ. అంటే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ ఆత్మ యొక్క శక్తి చేత నడపబడుతున్నాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకునే జ్ఞానం అంతా కూడా దేనికి సంబంధించిందంటే ఈ శరీరము నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, మరెవరు నువ్వు? వీటన్నింటినీ పని చేయించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి ఆత్మవే నువ్వు. అంటే మనల్ని ఈ శరీర సంబంధమైన విషయాల నుండి విడదీస్తున్నారండి. కన్ను ద్వారా చూసేది ఎవరు? నువ్వు చూస్తున్నావు, కానీ కన్ను నువ్వు కాదు. చెవి ద్వారా వింటున్నావు, కానీ చెవి నువ్వు కాదు. ముక్కు ద్వారా వాసన చూస్తున్నావు, కానీ ముక్కు నువ్వు కాదు. చర్మము ద్వారా స్పర్శను తెలుసుకుంటున్నావు, కానీ చర్మము నువ్వు కాదు. అంటే ఇక్కడ మనమందరం ఈ శరీరానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే నాకు ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతాం కదండి. ఇక్కడ నీది కాని దాని కోసం నువ్వు ఎంతగా బాధపడవలసి ఉంటుంది. ఈ శరీరమే నువ్వు కాదు అనుకున్నప్పుడు ఈ శరీర సంబంధించినటువంటి విషయాల కోసం అని చెప్పి బంధువులు, దేహం, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు, తర్వాత కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ నీకు సంబంధించినవా లేకపోతే ఈ దేహానికి సంబంధించినవా? ఒక వ్యక్తి మరణించాడంటే అతనికి చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం అన్నీ ఉన్నాయి. కానీ వాటి చేత పని చేయించేటటువంటి జీవుడు అందులో లేకపోవడం వల్ల ఆ శరీరం ఏమంటున్నాం? శవము అంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శవానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏమవుతాయండి? అన్నీ కూడా ఏం చేస్తారు? ఇంటి దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు కదా! ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళటము అంటే ఏంటి ఇక్కడ? మనం మరణించామనుకోండి, ఆ మరణించినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్క విషయాన్ని కూడా
ఏం చేస్తాం? ఇంటి దగ్గర విడిచిపెడతారు. మనకున్నటువంటి సంపదలన్నీ కూడా ఆ వ్యక్తి చనిపోగానే ఆయనకు సంబంధించిన బంగారం అవన్నీ కూడా అక్కడ తీసేస్తారు. తర్వాత బంధువులందరూ కూడా ఎక్కడి దాకొస్తారు? అంటే శ్మశానే మిత్ర బాంధవః అంటారు. అంటే శ్మశానం వరకు బంధువులు, స్నేహితులు అందరూ కూడా వస్తారనమాట. ఇక మరి మిగిలిపోయినటువంటి వాళ్ళు ఏముంటాయి? ఇంకా మరి నీ వెంట ఏమొస్తూ ఉంటాయి? సుకృతం దుష్కృతం చైవ గత్యంచ మనుగచ్చతి. ఇది ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే నీ వెంట నువ్వు చేసినటువంటి కర్మలు, అంటే ఈ శరీరంతో నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలకు సంబంధించినటువంటి సుకృతాలు, దుష్కృతాలు ఏవైతే ఉంటాయో వాడివన్నీ కూడా నీ వెంట వస్తాయి. మరి ఇతను సంపాదించిన సంపదలు అతనితో రావు. అతని బంధుమిత్రులెవరూ కూడా తనతో రారు. కానీ ఏమవుతుంది? అతడు ఎవరెవరితో అయితే స్నేహ సంబంధాన్ని కొనసాగించారో, ఏ ఏ వస్తువులను అనుభవించారో, వాటికి సంబంధించినటువంటి వాసనలను పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి, అర్ధే గృహే నివర్తంతే. అంటే తనకున్న సంపదలన్నీ కూడా శరీరం విడిచిపెట్టగానే వాటన్నింటిని విడిచిపెట్టి వెళ్తున్నాడు. అంటే అతనికి ఆ సంపదలకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదండి. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే ఇది కేవలం విడిచిపెట్టడానికైతే కానే కాదు. ఎందుకు కాదు అంటే మనం ఈ శరీరమే అనుకుంటున్నామండి. ఈ శరీరానికి సంబంధించిన విషయాలు, వస్తువులు అన్నీ నావి, నావి అనుకుంటూ మనకున్న వాటినన్నింటినీ తలుచుకొని పరమ సంతోషం పొందుతాం కదా! ఒక రోజున వీటితో నీకు సంబంధం లేదు. ఎప్పుడు? ఈ శరీరాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, విడిచిపెట్టిన మరుక్షణం వీటికి మనకి ఏ సంబంధం లేదు. అంటే ఇప్పుడు నీ ఆలోచన సత్య వస్తువు కోసం ప్రయాణం చేస్తావా? ఇప్పుడు నీది కాని వస్తువుల కోసం అని చెప్పి నాకు ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదని చెప్పేసి గాబరా పడిపోతారు. పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. ఈ లోకంలో నువ్వు సాధించగలిగినటువంటి గొప్ప విషయం ఏదైనా ఉందా అంటే, ఈ జీవుణ్ణి ఈ దేహం అనేటటువంటి పంజరంలో నుంచి విడిపించడమే మన అందరి యొక్క కర్తవ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే నీ వెంట రానటువంటి ఈ శరీరానికి సంబంధించిన విషయాల కోసం నువ్వు పడేటటువంటి వేదన, సంతోషం ఏదైతే ఉందో అది తాత్కాలికమైనదే అనేటటువంటి సత్యం నువ్వు తెలుసుకోవాలి అంటున్నారు. అందుకే ఇప్పుడు వీటన్నింటికి, శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు, వాక్కుకి, ప్రాణానికి శక్తినిచ్చేది ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు. అంతస్తేన హి చైతన్య జ్యోతిషా అవభాస్యతే మనసః మరణ సామర్థ్యం అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు, ప్రాణానికి అన్నింటికీ కూడా లోపట ఉన్నటువంటి అంతస్తేన అంటే మన లోపట ఉన్నటువంటి హృదయమునందు ఏముందట? చైతన్య జ్యోతిష అంటే జ్యోతి స్వరూపమైనటువంటి చైతన్యం ఉందండి. ఈ చైతన్యం ఎలా ఉంటుంది అనంటే మరి దీనికి ఏముండదు. మనం మామూలుగా దీపం వెలిగిస్తే చిన్న పొగ వస్తుందండి. కానీ పొగలేనటువంటి జ్యోతి స్వరూపము మనందరి లోపట, ఈ శరీరం లోపట ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశము చేత ఈ శరీరాలన్నింటికి కావలసిన సామర్థ్యం అందుతుంది. అంటే మన మనస్సు మననం చెయ్యగలిగిన విషయాలు, అంటే గతంలో పూర్వజన్మలలో చేసిన సంస్కారాలను కూడా గుర్తు చేసుకోగలిగిన సామర్థ్యం ఎవరి వలన అందుతుంది అంటే లోపట ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి మరి ఆత్మయందు ఇవ్వబడినటువంటి శక్తి ఏదైతే ఉందో దాని చేతనే మనస్సు ఏం చేస్తుంది అంటే సమస్త కర్మలను నడిపిస్తుందండి. అంటే మన మనసులో ఎప్పుడో జరిగిన విషయాలను కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ సంతోషపడతాం, దుఃఖపడతాం. ఎందుకు? మనసు యొక్క ధర్మాలు ఏమై ఉన్నాయండి? శోకము, మోహము. ఇవి రెండింటిని దాటి నువ్వెటు తీసుకురావాలి? ఆనంద స్వరూపమైన ఆత్మ వైపు నీ మనస్సును మళ్లించగలవా? అంటే ఇప్పుడు ఈ మనసుకు ఏం తెలియజేస్తున్నావు? నీ యొక్క పుట్టుక యొక్క స్థితిని, అంటే ఒక తప్పిపోయినటువంటి పిల్లవాడు ఎవరైతే ఆ పిల్లవాడిని పెంచారో పెంచిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు చిన్నప్పుడే
ఈ పిల్లవాడు తప్పిపోయాడన్న సత్యాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి, నువ్వు పలానా కుటుంబానికి చెందిన పిల్లవాడివే కానీ, ఈ కుటుంబానికి చెందిన వారసుడివి కాదు అన్నప్పుడు, ఈ పిల్లవాడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క సొంత ఇంటి గురించి ఆలోచించడం ప్రారంభించి, తన సొంత ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను, తనకు సంబంధించిన బాధ్యతలను విడిచిపెట్టకుండా, తన యొక్క సొంత ఊరు, సొంత ఇంటి గురించి చేసే ప్రయత్నం ఎంత తొందరగా చేస్తాడో, అంత తొందరగా చేసినప్పుడు ఏమవుతుంది? అతడు అంటే నీ యొక్క ప్రయత్నం అక్కడ ఆ పిల్లవాడు చేసిన ప్రయత్నాన్ని బట్టి తన ఇంటికి తాను వెళ్ళగలుగుతాడు. అదే విధంగా మనం కూడా ఈ దేహంతో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ లోపటున్నటువంటి జీవుడు బంధింపబడి ఉన్నాడని తెలిసినప్పుడు, బంధింపబడి ఉన్నటువంటి ఏదైతే జీవ చైతన్యం ఉందో ఆ చైతన్యం కోసం గనక ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరాన్ని గనక మనం వాడుకోలేకపోయామనుకోండి, మళ్ళీ మళ్ళీ ఈ శరీరాలను పొందడానికి ప్రతి ఒక్క జీవుడు కూడా మరి ఏం చేయాలి? కష్టపడాలి. అంటే విడిపించుకోగలిగిన శరీరాలు అన్నీ ఉంటాయా? ఒక దేవతాది శరీరం దొరికిందనుకోండి, ఈ జీవుణ్ణి విడిపించగలుగుతారా? విడిపించలేరు. మనుష్య శరీరం మాత్రమే ఈ జీవుణ్ణి కట్టుబంధనాలలో నుంచి, అంటే దేహమే నేను అనేటటువంటి బంధనాల నుంచి విడిపించడానికి కావలసిన స్థితి కలుగుతుందండి. అందుకే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నేను ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు శక్తినిస్తున్నాను. భగవంతుడు శాస్త్రంలో ఒక విషయాన్ని చెప్పారు అంటే, ఆ చెప్పబడినటువంటి విషయం ఎవరు చెప్పారు? నేనే ఈ శాస్త్రంలో చెప్పబడిన విషయాన్ని చెప్పాను. ఇప్పుడు నేను ఆత్మని అని ఒప్పుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఆత్మను అంటే శాస్త్రాలు ఎవరు చెప్పారు? నేనే చెప్పాను గదా! మరి నేను చెప్పిన శాస్త్రాన్ని ఎవరు ఆచరించాలి? నా పిల్లలు ఆచరించాలి. నా పిల్లలంటే ఎవరు? ఇక్కడ ఎవరు ఆచరిస్తే మనకు సత్యం గోచరమవుతుంది అంటే, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇప్పుడు ఏం కావాలి? ఏకతాటిపైన ధర్మాన్ని భూమి మీద నిలబెట్టడం కోసం ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి ఒక్కరి యొక్క శరీరం ధర్మంతో కూడిన కార్యమే చెయ్యాలి తప్ప, అధర్మంతో కూడినటువంటి కార్యాన్ని ఏ శరీరము ద్వారా ఏ వ్యక్తి అయితే నిర్వహిస్తాడో అతడేమవుతాడు? ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటాడు. ఎవరైతే భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా ఎన్ని కష్టాలొచ్చినా ఆచరిస్తారో, అర్జునుడు ఏం చేస్తాడు? ఎన్ని రకాలైన కష్టాలనైనా కానీ అనుభవిస్తాడు కానీ, కృష్ణుడు చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడండి. అందుకే కదండి కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఏమని పిలిచాడు? నా సఖుడు అన్నాడు, నా స్నేహితుడు అని చెప్పాడు. అంటే తన సకులైనటువంటి వారికి మాత్రమే తన ధర్మాన్ని బోధిస్తాడు కానీ, వేరొకరికి నా యొక్క ధర్మాలను బోధించను. అంటే వాళ్ళకి కావలసిందేదో ఇస్తాను కానీ, వాళ్ళని నాతో పాటు సమానమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి కావలసిన విధంగా మాత్రం ఎవరిని చేసుకుంటాను? నేను చెప్పిన మాట. నేను చెప్పిన మాట అంటే, నేను శాస్త్రంలో ఏదైతే చెప్పానో, చెప్పిన మాటను చెప్పినట్టుగా ఆచరిస్తున్న వాళ్ళందరూ నాకు పరమ ప్రీతి అని చెప్పారు. భక్త భక్తోసి భక్తోసి చేతి సఖా అంటాడు. అంటే నాకు భక్తులు, నాకు సకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తాను? రహస్యం హేతదుత్తమం అంటాడు. అంటే రహస్యములలోకెల్లా గొప్ప రహస్యము ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్నంతా ఇవాళ ఎవరైనా అందుకుంటున్నారంటే భగవంతుడు ఏమంటున్నారు? మీరందరూ కూడా నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు. భక్తోసి మే సఖా చేతి అంటాడండి. అంటే నా భక్తులైనటువంటి వారు. ఇక్కడ మే అంటే నేను, పరమాత్మ అంటున్నారు. నా సఖులు, నా భక్తులు అంటున్నారు. అంటే మనమందరం భగవంతుడికి ఇష్టమైన వాళ్ళం కాబట్టి ఇటువంటి రహస్యాలలోకెల్లా పరమ రహస్యాన్ని అందించేటటువంటి జ్ఞానము తెలుసుకుంటున్నారు. ఎవరి కృప ఉంది మనందరికీ అంటే ఈశ్వరుడి యొక్క కృప ఉండటం వల్లనే సాధ్యమవుతుంది. కానీ నేనేదో చెప్తున్నాను, నేనేదో వింటున్నాను అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా జరగదు. అందుకే కదండి మనం చెప్పుకున్నాం. ఏమన్నాం? దైవానుగ్రహ హేతుకం అంటే దుర్లభం అన్నారు.
దుర్లభం త్రయమేవ ఏతత్ అంటే 3 విషయాలను గురించి మనం అనుభవించాలి అంటే 3 విషయాలను పొందాలంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. దైవం యొక్క అనుగ్రహం లేకపోతే మనిషిగా పుట్టలేడు. మనిషిగా పుట్టినవాడు మోక్షాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నం చేయలేడు. మనుష్యత్వం, ముముక్షత్వం, ఇంకా మహాపురుష సంశ్రయ, సత్పురుషుల యొక్క సాంగత్యం. ఈ 3 మనకు దొరికాయి అంటే మనిషిగా పుట్టాడంటే దైవానుగ్రహం ఉంది. ఆ మనిషిగా పుట్టిన వ్యక్తి భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ముముక్షత్వాన్ని కోరుకున్నాడంటే ఈశ్వరుడి అనుగ్రహం గొప్పగా ఉంది. ఆ ప్రయత్నానికి ఎవరెవరైతే నిరంతరము సాధన చేస్తున్నారో వాళ్లకు తగినటువంటి సత్పురుషులను కూడా ఈశ్వరుడే పరిచయం చేస్తారనమాట. అంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా మనకు తెలుసండి ఈ మాట. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది మనందరికీ తెలుసు. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టుకోమండి. ఒక వ్యక్తి మాట మీద నిలబడతాడు అని ఆ వ్యక్తికి మనం ఏదైనా ఒక రహస్యం చెప్పామనుకోండి, వేరే వాళ్ళెవరో వచ్చి నాకు కూడా ఈ విషయం తెలుసు అంటే నేను ఎవ్వరికీ చెప్పలేదు, పలానా వ్యక్తికి మాత్రమే చెప్పాను, ఆయన చెప్పిన ఆయనకి ఏదైనా చెప్తే అతను మనసులోనే దాచిపెట్టుకుంటాడు కానీ బయటికి చెప్పడు అని ఆ వ్యక్తి మీద మనం పూర్ణమైన నమ్మకాన్ని పెట్టుకుంటాం. అంటే ఆ వ్యక్తి చెప్పడు అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించుకుంటామండి. అంటే ఒక మనిషిని నమ్మినంతగా ఈ మనుష్య శరీరాలు, తర్వాత ఈ లోకంలో ఉన్న జగత్తునంతా సృష్టించినటువంటి మనం నడవడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి, ఈ శరీరంతో నిలబడడానికి కావలసినటువంటి శక్తినిచ్చి నడిపించేటటువంటి పరమాత్మను మాత్రం మనం ఏం చేస్తున్నామంటే విస్మరిస్తున్నామండి. ఆయన వల్లనే కదా మనం అందరము కూడా ఇన్ని రకాలైనటువంటి కర్మలను చేస్తున్నాం. ఆ కర్మలన్నింటినీ చేయడంలో ప్రతి ఒక్కరి యొక్క అర్హత ఏమయ్యుంది? మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న శ్రేష్టత్వమే మీకు మనుష్య జన్మనిస్తుంది. ఆ మనుష్య జన్మతో మీరు చేసే సత్కర్మలే ముముక్షత్వాన్ని పొందడానికి కావలసిన స్థితి వస్తుంది. ఇంకా సత్పురుషుల యొక్క సాంగత్యం మీకు దొరుకుతుంది అంటే దైవం యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి సత్కర్మలు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే సాధ్యమవుతుందంటారు కృష్ణ పరమాత్మ. నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ శరీరంతో నువ్వు చేసే కర్మలే నిన్ను నడిపిస్తాయి. చూడండి, నువ్వు అన్నింటికీ సాక్షివి అన్నప్పుడు నువ్వేమైపోతున్నావు? ఆత్మవైపోతున్నావు. ఆత్మవైపోవాలి అంటే నాకు ఇన్ని విషయాలు తెలుసు కదండి, నేను ఇప్పుడు బ్రహ్మం అయిపోయానని చెప్పి చాలా మంది భ్రమపడతారు. మరి నువ్వు బ్రహ్మం అయిపోవాలంటే వాచా వేదాంతము ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అంటే ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఆత్మ. ఇప్పుడు మనం వీటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? 12 రకాల యజ్ఞాలు చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఇందులో ఏ ఒక్కటి పాటించినా పర్వాలేదు, నేను భగవంతుణ్ణి తెలుసుకుంటానని చెప్పేసి ఒకరు ప్రాణాయామం ప్రారంభిస్తారు. ఇక జీవితాంతం ప్రాణాయామమే చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటారా? ప్రాణాయామం అనేది అయితే ఇక్కడ ఒక మాట, ఇన్ని యజ్ఞాలలో కనీసం ఒక్క ప్రాణాయామమైనా చేశారనుకోండి, మరి ఒక్క యజ్ఞం చేసినా పూర్ణమైన ఫలితాన్ని అందుకోగలుగుతారంటే జీవితాంతం ప్రాణాయామం చేయమని కాదు. నువ్వు ప్రాణాయామం చేయడంలో భగవంతుడి యొక్క నామాన్ని చేర్చి నువ్వు ఆ ప్రాణాయామం చేస్తున్నప్పుడు నీ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. నీ మనస్సు మరి అనేక రకాలైనటువంటి ఉద్రిక్తమైనటువంటి కర్మలు చేయడానికి అంగీకరించకుండా మనస్సు నిలకడగా ఉండడానికి కావలసిన శక్తి పరమాత్మ అందిస్తారనమాట. ఇలా అందించినప్పుడు ప్రాణము కూడా స్థిరంగా ఉంటుంది ప్రాణాయామం చేస్తే. ఇప్పుడు సత్య వస్తువును తెలుసుకోవడానికి ఒక్కొక్క యజ్ఞాన్ని నీ అంతట నువ్వు ప్రారంభించడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. అందుకే సత్పురుషుల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అన్ని రకాల యజ్ఞాలు చెయ్యనక్కర్లేదు. పిల్లవాడు కూడా నీకు 100కి 100కు 100 మార్కులు రావాలి అంటే వాడు చాలా భయపడిపోతాడు. అప్పుడు వాడికి ఏం చెప్తాం? కనీసం ఒక్కొక్క సబ్జెక్టులో కనీసం 35 మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చెయ్యి అంటాడు. అంటే అతడు ఈ తరగతిలో ఉండకుండా ఇంకో తరగతి గదిలోకి వెళ్ళాలంటే టీచర్ ఏం చెప్తుంది? 35 మార్కులు పాస్ అయితే 35 మార్కులు వస్తేనే నువ్వు పాస్ అవుతావు. ఆ తర్వాత నువ్వు వేరొక తరగతికి వెళ్ళాలంటే మినిమం 35.
ఇప్పుడు ఈ తరగతిలో గనక ఎవరైతే 100కి 99 మార్కులు తెచ్చుకుంటారో, వాళ్లకు ఫస్ట్ క్లాస్ అనే సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అందరి చేత వీళ్ళేం చేస్తారు? గౌరవించబడతారు. ఎవరైతే ఇలాంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళేమవుతారు? ఈ క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ లీడర్ అవుతారు అని చెప్తారు. ఇలా చూడండి. అంటే ముందుగా నీ యొక్క బాధ్యత ఏంది? కనీసం 35 మార్కులు. తర్వాత నీ యొక్క స్థాయిని పెంచుకునేందుకు నీ యొక్క సామర్థ్యాలను బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. కృష్ణ పరమాత్మ కూడా అంటారు, ఇక్కడ నేను 12 రకాల యజ్ఞాలు చెప్పాను కదా! కనీసం ఒక్కటి చేసే ప్రయత్నం చేసినా మీకు ఊర్ధ్వమైనటువంటి గతులను పొందడానికి కావలసిన స్థితిని మీరు పొందుతారు. అంటే మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ నీచమైనటువంటి యోనులలోకి, అంటే పాపపు జన్మలు ఏవైతే ఉంటాయో, పశుపక్షాదుల జన్మలుంటాయో వాటిలోకి ఎవరైతే వెళ్ళకుండా భగవంతుడు ఏమంటాడు? కనీసం ఒక్క యజ్ఞమైనా చేయండి. మరి ఆ యజ్ఞాన్ని ఎవరైతే పరిపూర్ణంగా చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి? 12 రకాల యజ్ఞములను పరిపూర్ణంగా ఎవరైతే చేస్తారో అలా చేసిన వారికి మాత్రమే ముక్తి దొరుకుతుంది. మనలో దైవ గుణాలు ఎన్నున్నాయి అని చెప్పడానికండి కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో మనకి 3 శ్లోకాలలో చెప్తారనమాట. ఏం చెప్పారు ఇక్కడ చెప్పబడిన లక్షణాలు? ఇక్కడ ఏవైతే 12 యజ్ఞాలు చెప్పారో, అంటే ఇప్పుడు మన వాళ్ళెవరు కూడా భ్రమపడకూడదండి. నేనొక్కటే చేస్తాను జీవితాంతం అంటే, దాని వలన నీకు పరిపూర్ణత వస్తుందో రాదో, అంటే ఒకటి చేస్తున్నావంటే మిగిలిన 12 చేయడానికి కావలసిన శక్తి ఆ ఒక్కదానిలో ఉంటుంది కాబట్టి, నీ యొక్క ఇప్పుడు మనం ఒక లడ్డూ తింటున్నామండి. ఒక లడ్డూ ఇచ్చారు మనకి. ఆ ఒక్క లడ్డూ తిన్నప్పుడు మనకు సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకొక లడ్డూ ఇస్తారేమోనని చెప్పేసి, వాళ్ళు లడ్డూలు ఇస్తారని చెప్పేసి వాళ్ళ వైపు మనం ఎదురు చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పరిగెత్తేటటువంటి మనసుకు మనం ఒక నియమం పెట్టుకున్నాం. ఉదాహరణకి ఆహార నియమం పెట్టుకున్నాం. ఏకాదశి రోజు ఉపవాసం చేసే ప్రయత్నం పెట్టుకున్నాం. అంటే ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల శరీరంలో మరి అధికంగా పేరుకుపోయినటువంటి ఏవైతే మలినాలుంటాయో అవన్నీ కూడా ఉపవాసంలో అవన్నీ కరిగిపోతాయన్నమాట. తర్వాత ఉపవాసం తర్వాత రోజు నుంచి ఉత్సాహంగా ఉంటారు. ఇలా ఉత్సాహంగా ఉన్నప్పుడు లోపటి నుంచి ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది. ఈ లోపట అంటే ఎప్పుడైతే నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ శరీరంలో ఉన్న వ్యర్థాలు కరిగిపోతాయో, అప్పుడు నీ యొక్క ఆలోచన భగవంతుడి వైపు తిరుగుతుందండి. అంటే ఒక్కొక్క ఆలోచన చూడండి. భగవంతుడి మీద భక్తి చేత ఉపవాసం ప్రారంభించారు. ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి భాగవత కథలు వినడానికి నీ మనసు ఏమవుతుందంటే, మరి ప్రేరణను పొందుతుంది. అంటే నువ్విప్పుడు దైవ యజ్ఞము, స్వాధ్యాయం అనే యజ్ఞాన్ని చేయడానికి నువ్వు ముందుకు పోతున్నట్టే గదండీ! అంటే ఒకటి ప్రారంభిస్తే మిగిలినటువంటి వాటికి కావలసినటువంటి యోగ్యత ఏమవుతుంది అంటే సమకూరుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ చెప్పాడనమాట. అభయం అంటే ఇప్పుడు మనకొక ధైర్యం వస్తుందనమాట. కృష్ణ పరమాత్మ ఈ 12 రకాల యజ్ఞాలు చేసిన వాళ్ళకుండే లక్షణాల గురించి మాట్లాడారనమాట. మొట్టమొదట పరమాత్మ చెప్తారు. తనకి దేహ సంబంధమైన విషయాలలో ఏదైనా కష్టం వస్తుందన్నప్పుడు భయపడకుండా ఉంటాడు. ఈ శరీరానికి సంబంధించి భగవంతుడు ఏది నిర్ణయించాడో అది జరుగుతుందని ఎప్పుడు చెప్పుకుంటాం మనం. జ్యోతిష్యం చెప్పినప్పుడు నీకు అవమానం ఉంటుందని, తర్వాత రాజపూజ్యం ఉంటుందని చెప్పినప్పుడు, నాకు ఈ సంవత్సరంలో ఇన్ని అవమానాలుంటాయట, ఇంత రాజపూజ్యం ఉంటుందనా అని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు మన మనసును ఏం చేస్తాం? అవమానాలు వచ్చినా తట్టుకోవాలి అని చెప్పి మనసును దృఢపరుచుకుంటాం. ఎవరైనా మనల్ని గౌరవంతో గొప్పగా అభిమానించినా, లేకపోతే మనకేదైనా గొప్పదైన సత్కారాలు కలిగిన వాటి చేత మనం ఏం చేయకూడదు? అహంకారంతో ప్రవర్తించకూడదని చెప్పి మన మనసును ఏం చేస్తామంటే స్థిరపరచుకోవడానికి భగవంతుడు ఏం చేశారంటే ముందే చెప్పాడనమాట. జ్యోతిషం ఉగాది పండగ రోజు కొత్త సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే మన యొక్క జాతకాన్ని చెప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అలా చెప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ముందే నిర్ణయించుకుంటాం. నాకు అవమానం వచ్చినా, లేకపోతే ఎవరైనా నన్ను గొప్పగా కీర్తించినప్పటికీ కూడా రెండింటి యందు కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండే అలవాటు చేసుకోవాలని మనం మనసుని ఏం చేసాం? దృఢపరుచుకున్నామండి. ఇప్పుడు పిల్లవాడు పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన తర్వాత వాడు అనుకుంటాడు, ఇప్పుడు నేను క్లాస్‌లో ఫస్ట్ వస్తే అందరూ పొగుడుతారు. అందరూ పొగిడినప్పుడు నేనేం చేయాలి?
అని వాడు ఆలోచించుకుంటాడు. నేను అందరూ పొగిడినప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పాలి? థాంక్స్ చెప్పాలా? లేకపోతే నేనేం చెప్పాలని చెప్పేసి వాడు ఆలోచించుకుంటాడు. ఒకవేళ నేను ఫెయిల్ అయ్యానే అనుకోండి. ఇప్పుడు 5 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. అన్నింటికి ఫస్ట్ మార్కులొచ్చాయి. ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మాత్రం వీక్‌గా ఉన్నాడు. వాడికి అందులో కనీసం 35 మార్కులు వస్తాయో రాదో సందేహంగా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానన్నప్పుడు చాలా మంది నన్ను ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు నేనెలా ప్రవర్తించాలి? చూడండి. జీవితంలో మనకి కూడా ఆటుపోటులుంటాయి గదా! అందరికీ అన్ని సబ్జెక్టులలో అన్ని మార్కులు సమానంగా ఏం రావండి. ఇవన్నీ మన జీవితంలో చూస్తాం. మన పిల్లలకి కూడా మనం ఏదో ఒక సబ్జెక్ట్ విషయంలో వాడు ఇబ్బంది పడటం, ఒక విషయంలో బాగా ఇంట్రెస్ట్‌గా ఉండటం అనేది జరుగుతుంది. మన జీవితంలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత మరి గొప్ప గొప్ప ఎవరు చేయలేనటువంటి మంచి పనులు కూడా చేసేస్తామండి. మరి ఇవన్నీ కూడా భగవంతుడు మనకిచ్చిన మేరకు మాత్రమే జరుగుతాయి. ఈ రెండింటి యందు కూడా ఎలా ఉండాలో ఆ పిల్లవాడు ముందే ప్రిపేర్ అయినట్టు, మనకి కూడా రాజపూజ్యం, అవమానం యందు జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు, నిన్నెవరైనా అవమానిస్తున్నారు. వెంటనే జ్యోతిష్యుడు చెప్పినటువంటి జాతకం గుర్తు రావాలి. నా జాతకంలో అవమానం ఉంటుందని చెప్పారు. దాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు అధిగమించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు 12 రాజపూజ్యం ఉంటుందన్నారు. ఇప్పుడు నన్ను వీళ్ళు పొగుడుతున్నారు. ఈ పొగడ్త చేత నేను లొంగిపోకూడదు. పొగిడినప్పుడు నేను లొంగిపోయానంటే మరి తీసుకోకూడదు. సంతోషంలో నిర్ణయాలు చాలా ప్రమాదాలకు గురి చేస్తాయి కాబట్టి, సంతోషము యందు, దుఃఖము యందు నిర్ణయాలు చేయకూడదని అతనేం చేస్తాడు? తనను తాను బ్యాలెన్స్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇతనికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఇవన్నీ ఈశ్వరుడి వల్ల జరుగుతున్నాయన్నప్పుడు, ఈశ్వరుడు నన్ను ఖచ్చితంగా కాపాడతాడనుకున్నప్పుడు, సంతోషాలలోనూ, సుఖంలో సమదుఃఖ స్వస్త్యః అంటే సమం అంటే సుఖమునందు, దుఃఖమునందు కూడా ఎలా ఉంటాడు అంటే స్వస్థతను పొందుతాడు. సమస్థితిలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడనమాట. అందుకే ఇక్కడ చెప్పారు. అభయం సత్వ సంశుద్ధిః అంటే సత్వగుణంతో నిలబడే ప్రయత్నం చేస్తాడు. జ్ఞాన యోగ వ్యవస్థితి. తనకొచ్చేటటువంటి కష్టాలు కానీ, సుఖాలు కానీ, ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించి పూర్వం మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు నిర్ణయించి ఉన్నాడని, సుఖమునందు, దుఃఖమునందు పొంగిపోవడం, కృంగిపోవడం లేకుండా ఉంటాడనమాట. సమస్థితిలో ఉంటాడు. అంటే జ్ఞానమున్నప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. జ్ఞానం లేకపోతే సంపదలొస్తే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? నేను గొప్పవాడినని చెప్పేసి అహంకరిస్తాడు. ఇంకొక వ్యక్తి అది జ్ఞానం లేకపోతే తన కష్టాలొస్తే ఈ లోకంలో నాకొచ్చిన కష్టం ఎవరికీ రాదని చెప్పేసి ఏడ్చేస్తుంటాడు. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? సుఖము, దుఃఖము ఈ జీవితంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వీటినెవరూ కూడా తప్పింప సాధ్యం కాదని చెప్పి జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానంతో ఉండడం అంటే ఇదండి. నేను ఈ శరీరం కాదు. ఈ శరీరానికి సంబంధించిన విషయ వ్యవహారాలు నడిపించడంలో ఈ శరీరానికి సంబంధించిన సాక్షి స్వరూపమే నేను కానీ, ఈ శరీరం నేను కాదని వాటన్నింటినీ కూడా ఏం చేస్తుంటాడు? అలా చూస్తూ ఉంటాడనమాట. ఇది జ్ఞానయోగ వ్యవస్థితి. ఇంకా ఈ శరీరంతో ఏం చేస్తుంటాడు? దానం దమచ్చ అంటే తనకున్న ఈ శరీరానికున్న సంపదలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తుంటాడు? దానం చేస్తుంటాడు. వాక్కుని దానం చేస్తూ ఉంటాడు. సంపదలు దానం చేస్తుంటాడు. మనస్సులో కూడా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు వసుదేవుడు మరి నేను 1,00,000 మంది బ్రాహ్మణులకు నేను గోవులను దానం చేస్తున్నానని చెప్పేసి ఆయన సంకల్పం చేసుకున్నాడట. అంటే మనస్సులో దానం కూడా చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? కొంతమంది చూడండి బయటికి దానం చేస్తారు కానీ లోపల బాధపడతారు. పైకి నలుగురి యొక్క మెప్పు కోసం తనకున్న సంపదను ఖర్చు పెడతాడు కానీ, మనసులో మాత్రం అబ్బా! ఈ సంవత్సరం ఈ నెల ₹1,00,000 ఖర్చయ్యాయా దానం కోసం అని చెప్పేసి బాధపడతాడు. అంటే ఇంత చేసినటువంటి దానం ఏమవుతుంది అంటే, తనకి ఏమవుతుంది? క్లేశాన్ని ఇస్తుందనమాట. గొప్ప కోసం దానం చేస్తాడు కానీ, ఆ దానం ఏమవుతుంది అంటే, అందరి అందరి మెప్పు పొందుతున్నప్పుడు సంతోషపడతాడు. ఎవ్వరూ చూడనప్పుడు బాధపడతాడనమాట. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వేం చేయాలి? దానం చెయ్యాలి. దానం దమచ్చ అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలి. తర్వాత స్వాధ్యాయం చేస్తుండాలి. నేను ఈ దేహం కాదు. దేహంలో ఉన్న సర్వసాక్షి అయినటువంటి చైతన్యమే నేను అని చెప్పి ఏం చేస్తుండాలి? ఇక్కడ స్వాధ్యాయము చేస్తూ ఉండాలనమాట. ఇక్కడ రుజుత్వాన్ని కలిగి ఉండాలనమాట. ఇంకా అహింసా సత్యమక్రోధ హింస లేకుండా ఉండాలి. తర్వాత
అక్రోధః అంటే కోపం లేకుండా ఉండాలనమాట. త్యాగా శాంతిరపైశునం అని అంటారన్నమాట. త్యాగ బుద్ధితో ఉండాలి. అపైశునము అంటే ఇతరుల మీద నిందలు వేయడం, చాడీలు చెప్పడం చేయకూడదనమాట. అంటే ఇవన్నీ కూడా ఆ అవతలి వాళ్ళకున్నటువంటి ఏదైతే సంపదలుంటాయో, తర్వాత లేకపోతే మనకు లేనటువంటి విషయాలు ఎవరికైనా కలిగి ఉంటే, వాళ్ళ గురించినటువంటి చాడీలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలి. తేజక్షమ ఇంకా ఆయన చెప్తాడు. తేజస్సుండాలి, ధైర్యముండాలి, క్షమ అనేటటువంటి గుణముండాలి, తేజక్షమ, ధృతి, ధైర్యముండాలి, శౌచముండాలి, ఇంకా క్షాంతి కలిగి, ఓర్పు కలిగి ఉండాలి, రుజుత్వం కలిగి ఉండాలి అని చెప్తారనమాట. అంటే ఇక్కడ ఎన్ని లక్షణాలను గురించో చెప్తారనమాట. ఇంకా దయాభూతేష్వలోలత్వం అంటారన్నమాట. దయ కలిగి ఉండాలి ప్రాణుల పట్ల. సమస్త ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి. లోలత్వం అంటే చపలమైనటువంటి గుణం అన్నమాట. ల్ చపలమైనటువంటి గుణాన్ని పోగొట్టుకోవాలి. అన్నీ భగవంతుడు నిర్వహిస్తారన్నప్పుడు మన యొక్క చపలత్వాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఇంకా మార్దవం హ్రీర అచాపలం అంటాడనమాట. అంటే అంటే సిగ్గుపడాలి. మనకంటే ఒక వ్యక్తి గొప్పగా దానం చేస్తున్నాడు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గొప్పగా దానం చేస్తున్నాడనుకోండి. అయ్యో! నేనింత గొప్పగా దానం చేయలేకపోతున్నానని సిగ్గుపడాలి. ఇంకా ఆయనేమంటాడు మార్దవం మాట యందు కాఠిన్యత లేకుండా మృదుత్వంతో కూడి ప్రవర్తించాలి అని చెప్తారు. చపలత్వాన్ని పోగొట్టుకోండి. ఒక విషయాన్ని పొందాలనేటటువంటి ఆ లోలత్వం కూడా ఉండకండి అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏవైతే 12 రకాల యజ్ఞాలు చెప్పారో, ఆ చెప్పబడినటువంటి యజ్ఞాలన్నింటికి సంబంధించి మీలో అలవడవలసినటువంటి గుణాలు. ఇక్కడ 12 రకాల యజ్ఞాలన్నీ కూడా ఒక్కొక్కటి కొద్ది మోతాదులో చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మన లోపట ఇన్ని లక్షణాలు వచ్చాయా? వస్తేనే భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అంటే దైవ సంబంధమైనటువంటి గుణాలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళందరిలో కూడా పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి స్థితి వీళ్ళకు కలిగి ఉందని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం 12 రకాల యజ్ఞాలు ఖచ్చితంగా చెయ్యాలి. నీ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తర్వాత అందుకే కదండీ మనం ఏం చేస్తున్నాం, వాక్కుకు సంబంధించి అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఏం చేయాలి, కొన్ని ఉపవాస వ్రతముల ద్వారా వాటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి అన్నారు. అంటే చెవి, ముక్కు, కన్ను ఇలా ఇంద్రియాలకు సంబంధించి మనం ఏం చేయాలి, వ్రతముల ద్వారా నిగ్రహము ద్వారా వీటిని కంట్రోల్ చేయాలి. తర్వాత శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు అంటే వినే శబ్దాలుంటాయి. ఇప్పుడు మాటలు ఏ మాట వినాలి, ఏ మాట వినకూడదు, అంటే అన్ని మాటలు వినవచ్చా లేకపోతే కొన్ని మాటలే వినాలా? భగవంతుడు నిన్ను ఈ సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి గట్టెక్కించగలిగిన విషయాలను మాత్రమే వినండి అంటాడు పరమాత్మ. మీరు మాట్లాడవలసిన మాటలంటే పరులకు ఇబ్బంది కలగనటువంటి మాటలే మాట్లాడాలి. మీ కంటి ద్వారా చూసేటటువంటి విషయాలలో ఇతరులకు హాని చేసే విషయాలు చూడకండి. మీరు తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఈ శరీరానికి స్వస్థత కలిగించేది మాత్రమే తీసుకోవాలి, కానీ దీనికి అనారోగ్యాన్ని కలిగించేటటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. వాసనలు చూడటంలో కూడా దేహానికి సంబంధించినటువంటి శ్రేష్టతను కల్పించేటటువంటి విషయాలే వాసనలు చూడాలి తప్ప ఇక్కడ మనం అనవసరమైనటువంటి వాసనల జోలికి వెళ్ళకూడదు. అవి ఏమవుతాయి అంటే వాటిని వాసన చూసి మనం ఉత్సాహం పొందామనుకోండి, ప్రేరేపించబడ్డామనుకోండి, ఆ వస్తువుని తినేంత వరకు కూడా మనసు నిద్రపోదండి. ఇప్పుడు ఒక వాసన బాగుందని చెప్పేసి పీలుస్తున్నాం. ఆ వాసన పీల్చి 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 మనసు ఏం చేస్తుంది, మరి ఆ పదార్థాన్ని ఏదో ఒక రోజు తినాలి అనేటటువంటి ఉత్సాహాన్ని పొందుతుంది. కాబట్టి వాసన చూస్తున్నప్పుడే దాని నుండి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వాసన వస్తుంది, ఇప్పుడు ఆ వాసన ఏదో బాగుందని చెప్పేసి వాసన చూస్తున్నాం అనుకోండి, ఒక రోజున అది ప్రమాదం తీసుకొస్తుంది.
అందుకే ఏమంటున్నారు? ఆ వాసన వస్తున్నప్పుడే దాని నుంచి నువ్వు బయటికి అంటే ఎక్కడికో అక్కడికి ఆ వాసనకు దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం నువ్వు చేసుకోవాలే కానీ, బాగుందని అనుభవిస్తే అది నిన్నేమవుతుంది? ఒక పెద్ద పెను ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది కాబట్టి, మీరందరూ కూడా ఏం చేయాలి? విచారణ ద్వారా వీటన్నింటిని విడిచిపెట్టాలి అని చెప్పేసి చెప్పారనమాట. అందుకే ఎవరైతే ఈ 12 రకాల యజ్ఞాలను చేస్తారో చేసినటువంటి వారు సనాతనమైన బ్రహ్మమును పొందుతారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అన్నారు. అంటే యజ్ఞము చేసి మనం భుజించినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది సనాతనమైనటువంటి బ్రహ్మమును పొందుతారు. అంటే ఎవరెవరు ఎన్ని రకములైనటువంటి యజ్ఞములను ఎంత గొప్పగా సాధన చేస్తున్నారో అలా సాధన చేసినప్పుడు మాత్రమే మీరు బ్రహ్మమును పొందడానికి కావలసిన అర్హత పొందుతున్నారు. ఎన్ని శాస్త్రములు తెలిసినప్పటికీ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి 12 రకాల యజ్ఞములను గనక ఎవరైతే చెయ్యకుండా ఉంటారో వాళ్ళకు కొద్ది మాత్రమే అంటే కొంత మోతాదులో మాత్రమే ఫలితం అందించబడుతుంది. నాకు శాస్త్రాలన్నీ వచ్చు, నేను చదువుతున్నాను, ఇందులో 4 యజ్ఞాలు చేస్తాను, మిగిలిన 8 యజ్ఞాలు వదిలిపెడతానంటే పరిపూర్ణమైన స్థితిని పొందటం కుదరదు. ఎవరైనప్పటికీ కూడా ఏం చేయాలి? ఇక్కడ చెప్పబడిన 12 రకాల యజ్ఞములను కూడా ఏం చేస్తూ ఉండాలి? భగవంతుడు నిర్ణయించిన మేరకు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతామని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఇప్పుడు ఈ రోజు ఆయన ఏం చెప్పబోతున్నాడంటే, ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి యజ్ఞాలన్నీ ఎవరు చెప్పారు అంటే పరమాత్మ చెప్తున్నారనమాట. ఏవం బహువిధ యజ్ఞ, ఇక్కడ చెప్పబడినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఏమన్నాడు ఇక్కడ? పరమాత్మ యొక్క ముఖము నుంచి వెలువడినటువంటి విషయాలే ఇవన్నీ కూడా అంటున్నారు. వితత అంటే ఏవైతే వచ్చాయో, ఏవైతే చెప్పబడి ఉన్నాయో బ్రహ్మణోముఖే అంటే ఈశ్వరుడి యొక్క ముఖంలోని ముఖపద్మం అనేటటువంటి దాని నుండి రాబడినవే తప్ప అన్యమైనటువంటి విషయాల నుంచి వచ్చినవి కాదు. అంటే వేదముల నుండి వెలువడినటువంటివే ఈ యజ్ఞములన్నీ కూడా. వేదములన్నింటినీ కూడా రంగరించి పోస్తే అంటే రంగరించి మన అందరి కోసం ఈశ్వరుడు ఏం చేశారు? సులభంగా మనందరికీ అర్థమయ్యే విధంగా 12 రకాల యజ్ఞములను పరమాత్మ బోధించారనమాట. అంటే ఈ 12 రకములైనటువంటి యజ్ఞములను గనక ఎవరైతే పూర్తి స్థాయిలో ఆచరిస్తారో, ఆచరించినప్పుడు ఏమవుతుంది? బంధనములో నుంచి విడిపడతారని పరమాత్మ మనకు చెప్తున్నారన్నమాట. అంటే భగవంతుడి మాట నమ్మాలి. ఒక వ్యక్తి ఒక మాట చెప్తే నమ్ముతున్నాం. మరి భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలను మనం ఏం చేయాలి? నమ్మినప్పుడు నమ్మి నమ్మటం అంటే నేను భగవంతుడు చెప్పిన మాటలన్నీ నమ్ముతానండి అంటే, నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు అనేది నీ ఆచరణ ద్వారా తెలుస్తుంది. కానీ ఆచరణ లేకుండా ఇది కరెక్ట్ అని చెప్పడం కుదరదండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనకి గీతామకరందం పుస్తకంలోనండి ఆ మొట్టమొదటి శ్లోకం ఒకటి ఉంటుందన్నమాట. చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసాయం పిబ పిబ గీతామకరందం యదుపతి ముఖ కమల భవాడ్యం అంటారు. అంటే యదుపతి ఈ లోకాలన్నింటికీ సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖం అనేటటువంటి కమలము నుండి వచ్చినటువంటి ఏదైతే భగవద్గీత అనేటటువంటి గ్రంథరాజముందో ఆ గ్రంథరాజము నుండి వచ్చినటువంటి మకరందము ఏదైతే ఉందో ఆ మకరందాన్ని మీరేం చేయాలి? పానము చెయ్యండి అంటున్నారు. ఇక్కడ మనస్సు గురించి ఏమని మాట్లాడారు అంటే, చేతో భృంగం అనేటటువంటి దాన్ని తుమ్మెద గురించి మాట్లాడారనమాట. ఈ తుమ్మెద ఏం చేయాలి? సారవంతమైనటువంటి మకరందాన్ని తీసుకోవాలి. కానీ కొద్దిసేపు అనుభవించగానే మళ్ళీ సుఖము ఆగిపోయేటటువంటి ఒక పుష్పంలో కొంత మకరందం సేకరిస్తుందండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక పుష్పంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ జన్మలో కొన్ని విషయాల వల్ల సుఖం పొందామండి. ఇప్పుడు కొన్ని విషయాల వల్ల మనకు సుఖం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర డబ్బులు లేవనుకుందాం.
డబ్బులు లేకపోయినప్పుడు కొన్ని విషయాలను అనుభవిస్తున్నాం కానీ, మనం మనకంటే అధికమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ యొక్క సుఖాలు మనం అనుభవించాలంటే, మనమేమనుకుంటాం, వచ్చే జన్మలో నేను బాగా ధనవంతుడినై పుడితే, అప్పుడు నేనేం జేస్తాను, గొప్ప గొప్ప సుఖాలన్నీ కూడా అనుభవించేస్తానని జెప్పేసి మనం అనుకుంటామనమాట. అంటే ఇక్కడేం జేస్తున్నాం, సారము లేనటువంటి ఈ దేహ సంబంధమైన విషయాలలో సుఖాలు కావాలి, కావాలి అనుకుంటూ కొన్నింటిని అనుభవించాం, కొన్నింటిని వాయిదా వేస్తున్నాం. మరి ఏంటిక్కడ కొన్నింటిని వాయిదా వేస్తున్నామంటే, వాయిదాలో ఇంకో శరీరం నువ్వు తీసుకోబోతున్నావు. అంటే ఇంకో శరీరం కావాలని మనమే కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం? ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనంద స్వరూపమే మనమని తెలియకపోవడం వల్ల, నాకిప్పుడు ఒక వస్తువు ఉంది. ఇంకొన్ని వస్తువులు నేను తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు బంగారం షాప్‌కెళ్ళానండి. అక్కడ నేనేదో ఒక 2 తులాల గొలుసు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గొలుసు కనిపించింది. అక్కడ ఒక 4 తులాల గొలుసు నాకు నచ్చింది కనిపించింది. ఇప్పుడు నేనేమనుకుంటాను, ప్రస్తుతానికి ఇది తీసుకున్నాను. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను దీనికి కావలసిన డబ్బు సమకూర్చుకొని వచ్చి 4 తులాల వస్తువు తీసుకుంటానని నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఆ కోరికను మళ్ళీ వాయిదా వేసుకొని నేను ఇంటికొచ్చాననమాట. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో ఈ 2 సంవత్సరాలలో నేను బ్రతికి ఉంటేనేమో ఆ వస్తువు ఒకవేళ నా దగ్గర డబ్బు సమకూరితే తెచ్చుకుంటాను. ఒకవేళ తెచ్చుకోలేకపోయామనుకోండి ఏమవుతుంది? తెచ్చుకోలేకపోయినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో అంటే ఒకవేళ తెచ్చుకోలేక పూర్వమే మనం ఈ శరీరం విడిచిపెట్టామనుకోండి, ఇప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో ఏం కావాలి? ఆ వస్తువుని నేను పొందడానికి నేను మళ్ళీ పుట్టాలి. ఎందుకు అంటే భగవంతుడు కల్పవృక్ష స్వరూపమండి. అంటే మనం ఏది కోరుకున్నా ఇవ్వగలుగుతారు. ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికుందంటే మన లోపట ఉన్న పరమాత్మకుంది. ఇప్పుడు ఈ పరమాత్మను మనం ఏం వేడుకున్నాం? స్వామిని అంటే ఇప్పుడు నేను కోరుకున్నానంటే వీటన్నింటిని శరీరము, మనసు, ఇంద్రియాలు, బుద్ధి వీటన్నింటికి కూడా సాక్షిగా ఉంది మనమే. ఇక్కడ ఈ మనసు ఏం కోరుకుంది? నాకో గొలుసు కావాలి అని కోరుకుంది. ఇప్పుడు ఈ గొలుసుని అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని ఎవరు ప్రసాదించాలి? ఇప్పుడు ఈ లోపట ఎవరైతే ఈ శరీరానికి సాక్షిగా ఉన్నారో, సాక్షిగా ఉన్నటువంటి జీవ చైతన్యం ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది కాబట్టి, ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? మీరందరూ కూడా సారము లేనటువంటి విషయాల పట్ల ఆకర్షణ చేత ఏంటి? మీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సారము లేనటువంటి విషయాల కోసం అని చెప్పేసి మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్య వస్తువు కోసం ప్రయత్నం చెయ్యండి అంటున్నారు. అందుకే ఇక్కడ చెప్పాడనమాట. ఏమన్నాడు? చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసాయం. సారము లేనటువంటి విషయాల వైపు ఓ మనస్సనే తుమ్మెదా, సారం లేనటువంటి విషయాల కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నెన్నో గొప్ప విషయాలు ఉన్నాయని వాటిని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆ చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఏమవుతుంది అంటే వృధా అవుతుంది. ఎందుకు వృధా అవుతుందంటే ఇవన్నీ కూడా ఏంటంటే నశ్వరమైన వస్తువులు. నువ్వు ఎంత అనుభవిద్దామనుకున్నా కొంత అనుభవించగానే దాని మీద నీకేమవుతుంది అనంటే వ్యామోహం తగ్గుతుంది. మరొక కొత్త వస్తువు మీద వ్యామోహాన్ని పెంచుకుంటావు. అంటే నశించిపోయే విషయాల వల్ల వచ్చేటటువంటి సుఖం అల్పమైనది. మరి ఆ సుఖాన్ని విడిచిపెట్టి ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సుఖము ఏదైతే ఉందో ఆ సుఖము బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని పొందడం కోసం అని చెప్పేసి నువ్వు ఈ దేనిని ఆశ్రయించాలి? కృష్ణ పరమాత్మ యొక్క ముఖ కమలము నుండి వెలువడినటువంటి గీతా మకరందం అనేటటువంటి అమృతమును నువ్వేం చేస్తావు? పానము చేయుము అంటారన్నమాట. ఇదే విషయాన్ని ఇక్కడ అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఏదైతే ఏవం బహువిధ యజ్ఞాః అన్నారు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వితతా బ్రహ్మణోముఖే, భగవంతుడి యొక్క ముఖమనేటటువంటి కమలము నుండి వెలువడినటువంటి యజ్ఞములే కాబట్టి ఈ యజ్ఞములన్నింటినీ కూడా మీరేం చేయాలి? కర్మజాన్, కర్మముల చేత మీరేం చేయవలసి ఉంటుంది అంటే సాధన చేత మీరు వీటిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఈ శ్లోకం ఆధారంగా ప్రకాశానందగిరి స్వాముల వారు ఈ శ్లోకం చెప్పారనమాట. అందుకే మొట్టమొదట ప్రకాశానందగిరి స్వాముల వారు ఈ శ్లోకాన్ని
ఆ ఫ్రంట్ పేజీలో వేయించారనమాట. అంటే సారము లేనటువంటి విషయాలపైన మీ మనస్సును పరిగెత్తకుండా సారవంతమైనటువంటి మరి లోపట ఉన్నటువంటి ఆత్మ వస్తువు మీద మీ యొక్క మనసు లగ్నమయ్యేలాగా మీరు చేసే ప్రతి సాధన కూడా ఈశ్వరుడిని ఏం చేయాలి? బంధములో నుంచి విడిపించగలిగినటువంటి ప్రయత్నం చేయాలి. మనందరము కూడా ఈ జీవ చైతన్యం అన్నమాట. జీవేశ్వరులం. కానీ మనమందరం బంధించబడి జీవుడు, జీవుడు అని పిలువబడుతున్నారండి. అంటే మనమందరం ఏం చేయాలి? ఈ దేహం అనే పంజరంలో నుంచి విడిపడడానికి మనకున్నటువంటి సైన్యమంతా పనిచేయాలి. మనకున్న సైన్యం ఏంటి? దేహ సంబంధమైనటువంటి బంధువులు కాదండి. ఎవరు పని చేయాల్సి ఉంటుంది? అంటే మన యొక్క బుద్ధి, మనస్సు, తర్వాత ఇంద్రియాలు, తర్వాత మన శరీరం. ఇవన్నీ కూడా పనిచేయాలి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు చూడండి. కర్మజాన్ అంటే ఈ యజ్ఞములన్నీ కూడా దేని వల్ల సాధ్యమవుతాయి? కర్మముల వలననే పుట్టినవి. ఈ యజ్ఞాలన్నీ కూడా ఎలా చేయాలి అంటే కర్మముల చేత. అంటే శరీరము, మనస్సు, వాక్కు చేత. ఇంకా ఇంద్రియముల యొక్క నిగ్రహము చేత సాధించబడతాయే తప్ప వేరొక విధంగా సాధించబడవు. బంధువుల వలననో, లేకపోతే లోకంలో ఉన్నటువంటి సంపదల వలనో, లేకపోతే కీర్తి ప్రతిష్టల వలనో ఇవన్నీ కూడా సాధ్యం కావట. వేటి వలన సాధ్యమవుతాయి? మీ యొక్క అంటే మనకున్నటువంటి ఆయుధాల గురించి చెప్తున్నారనమాట. అంటే మిమ్మల్ని మీరు విడిపించుకోవాలంటే మీరు వేటి చేత ప్రయత్నం చేయాలి? మీకున్న సంపద ఉపయోగపడుతుందా? మీకున్న కీర్తి ప్రతిష్టలు ఉపయోగపడతాయా? మీరు పుట్టిన కులం ఉపయోగపడుతుందా? లేకపోతే ఈ దేహానికి సంబంధించి ఏదైనా గొప్పది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారే, అవన్నీ మీకు ఉపయోగపడతాయా అంటే ఏవి ఉపయోగపడవు. ఏవి ఉపయోగపడతాయి? మిమ్మల్ని గట్టెక్కించగలిగిందేంటి? మీకున్న శరీరమే. అందుకే పరమాత్మ ఏమంటారు? మీరందరూ కూడా గొప్ప సంపదలున్నాయని చెప్పేసి, గొప్ప కులంలో పుట్టామని చెప్పేసి మీరు గర్వించినంత కాలం ఏమవుతారు? నీచమైన యోనులలోకి వెళ్ళిపోతారు. ఆఢ్యో అభిజనవానస్మి కో అన్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అంటున్నారు. అజ్ఞానం చేత మోహాన్ని పొందుతున్నారు మీరు. ఆఢ్యో నేను ధనవంతుడిని అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంకా అభిజనవానస్మి నేను ఒక గొప్ప కులంలో పుట్టానంటున్నాడు. కో అన్యోస్తి సదృశోమయ నాకంటే కూడా నాతో సమానమైన వాడెవడూ లేడంటున్నాడు. మరి యక్షే దాస్యామి నేను యజ్ఞములు చేయగలను, ఇంకా దానములు చేయగలను, నేను ఆనందించగలను దేని చేత ఆయన అని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రూపంలో ఏం చేస్తున్నాడు? ఈ దేహానికి సంబంధించి ఉన్న విషయాల చేత ఏం చేస్తున్నాడు? తాదాత్మ్యత పొంది, సంతృప్తి పొంది, లోకంలో నేను అధికుడను అని చెప్పేసి భావన చేస్తున్నాడు. దాన్నేమన్నాడు పరమాత్మ? ఒక్క మాటలో తీసి అవతలేశాడు. దేని చేత? ఇత్యజ్ఞాన విమోహితాః. ఇది అజ్ఞానం చేత జరిగిందే తప్ప జ్ఞానముతో కూడిన మాట కానే కాదు. అసలు నువ్వు ఈ శరీరమే కాకపోతే ఈ శరీరానికున్న విషయాలను చూసి నువ్వెలా ఆనందపడతావు? నేను అందంగా ఉన్నానని ఆనందపడుతున్నావు. ఓ 20 ఏండ్ల నుంచి ఓ 40 ఏండ్ల వరకు ఉన్న అందము 40 ఏండ్ల తర్వాత చూయించండి చూద్దాం. మరి మీకున్న సంపదల చేత అనుకుందాం. సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాయా? కలిమిలేములు ఎప్పుడైనా కంటి రెప్పలో మాయమైపోతాయండి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? మీకున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా ఏమవుతుంది? మీకు గొప్పదైనటువంటి స్థానాన్ని ప్రసాదించదు. అజ్ఞానము చేత ఎవరైనా అంటే భగవంతుడు మనకిక్కడ సలహా ఇస్తాడనమాట. ఎవరైనా నేను గొప్ప కులంలో పుట్టానని చెప్పేసి చాలా గర్వంతో ఉన్నాడనుకోండి, అప్పుడు మనం జ్ఞానులు ఏం చేస్తారండి? నేను గొప్ప కులంలో పుట్టానని చెప్పేసి అహంకరిస్తున్నారనుకోండి, జ్ఞానులు ఏం చేస్తారంటే నవ్వుకుంటారనమాట. అజ్ఞానం చేత, అమాయకత్వం చేత పాపం చంటి పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక 10 రూపాయలుంటే వాడు ఏం చేస్తాడు? ఒక ఒక 2 సంవత్సరాల పిల్లవాడు అనుకుందాం. వాడి దగ్గర నా దగ్గర 10 రూపాయలున్నాయి, 10 రూపాయలున్నాయని సంతోషపడుతుంటే, పసిపిల్లవాడు గదా అని జెప్పేసి వాళ్ళేం జేస్తారు? ఈ 10 రూపాయలకి ఏమొస్తాయిరా తెలీదు. వాడి దగ్గర 10 రూపాయలున్నందుకు ఎంతో సంతోషపడతాడు. నా దగ్గర డబ్బులున్నాయని. వాడి దగ్గర ఉన్న ఏదో చిన్న చిన్న వస్తువులలో ఈ 10 రూపాయలని దాచిపెట్టేసుకుంటాడు. తల్లిదండ్రులు ఏం జేస్తారు? నవ్వేస్తారు. వీడికి డబ్బులంటే ఎంత ఇష్టమో చూడు, ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాడో అంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాడు. నా దగ్గర 10 రూపాయలున్నాయిరా అని చెప్పేసి చెప్పుకుంటుంటాడనమాట. అంటే వాటితో ఏం చేయాలో తెలీదండి. వాటి వల్ల ఏ ప్రయోజనమో తెలీదు. కానీ అజ్ఞానం చేత ఆ పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి తల్లిదండ్రులు గుర్తించినట్టు,
జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానం చేత గొప్ప కులం అని చెప్పేసి, మా కులంలో ఉన్నవాళ్ళు ఇంత గొప్పవాళ్ళని చెప్పేసి, ఇలా కులం గురించి గొప్ప మాట్లాడేటటువంటి వాళ్ళు, సంపదలు ఎక్కువ ఉన్నాయని గర్వించేటటువంటి వాళ్ళు, నేను యజ్ఞాలు చేయగలను, దానాలు చేయగలను అని చెప్పేసి ఎవరెవరైతే గొప్పగా భావన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోహము చేత అజ్ఞానంలో ఉన్నారే తప్ప వీళ్ళు జ్ఞానవంతులైతే భగవద్గీతలో చెప్పని విషయమే ఉండదు. ఇక్కడ చూడండి, అయ్యో నేను తక్కువ కులంలో పుట్టానని ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, మరి వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మీరు గొప్ప కులంలో పుట్టలేదని బాధపడుతున్నారా? ఏం పర్వాలేదు. ఈ శరీరంతో నేను చెప్పిన సాధన చెయ్యండి. ఈ కులాలలో ఉన్నటువంటి వ్యవస్థ కంటే గొప్పదైనటువంటి మరి స్థానాన్ని మీకు ప్రసాదిస్తానంటాడనమాట. యోగి అనేటటువంటి గొప్పదైనటువంటి పదాన్ని మీకు అందిస్తాను. సాక్షాత్తు నాతో సమానమైన స్థితిని మీకు ప్రసాదిస్తాను. ఇంకెందుకు మీరు భయపడుతున్నారు? తక్కువ కులంలో పుట్టానని బాధ అవసరం లేదు. గొప్ప కులంలో పుట్టానని మీరు అహంకరించవలసిన అవసరం లేదు. అంటే పరమాత్మ మనందరికీ ఏం చెప్తున్నారు? ఈ శరీరానికి సంబంధించి ఏది గొప్పది అని మీరు ఆలోచన చెయ్యకండి. ఈ శరీరము మీరు చెప్పినట్టుగా వింటుందా? చాలు, మీరు నన్ను పొందడానికి ఇంకేం అవసరం లేదంటున్నారు. మీ శరీరం అనేటటువంటి ఒక యంత్రాన్ని ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి జీవుణ్ణి విడిపించడానికి కావలసినటువంటి గొప్పదైనటువంటి సాధన చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే మనం చేసేటటువంటి సాధన ఎలా ఉండాలి? భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి విధంగానే మన యొక్క సాధన ఉండాలి తప్ప అన్యమైన విషయాలను గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక వ్యక్తి మీ ముందు నేను గొప్ప కులంలో పుట్టానని, నేను గొప్పగా దానాలు చేస్తానని, లేకపోతే ఇంకేదో గొప్పగా పాండిత్యాన్ని ప్రదర్శించగలనని చెప్పేసి గర్వపడుతున్నాడు అనుకోండి. ఆ సమయంలో కాస్త ఓర్పుతో మీరేం చేయాలి? ఆ విషయం మీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వీలైతే బయటికి వెళ్ళండి. లేదు వెళ్ళలేకపోతే అజ్ఞానం చేత మాట్లాడుతున్నాడని చెప్పేసి మీరేం చేస్తారు? ఆ విషయాలకు స్పందించకుండా ఉండండి. పరమాత్మ ఏమంటారు? ఇప్పుడు ఆ వ్యక్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు తప్ప జ్ఞానంతో కూడిన మాట ఏది? నేను గొప్ప కులంలో ఉన్నాను, గొప్ప ధనవంతుణ్ణి అంటున్నాడంటే ఈ శరీరం పడిపోయినాక అతడి కులం ఏదండి? ఈ శరీరము, ఆ శరీరానికి దండేస్తారు. ఇతడు పలానా కులానికి చెందిన పలానా వాడు అని చెప్పి దండేస్తారు గాని ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ శరీరం ఉన్నన్ని రోజులు అహంకారంతో ప్రవర్తించాడనుకోండి, అతని యొక్క స్థితి ఎటువంటి నీచమైనటువంటి జన్మలలోకి వెళ్ళిపోతుంది. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో 19వ శ్లోకంలో మాట్లాడారనమాట. అజ్ఞానం చేత మనం మాట్లాడిన మాటలకి మనము నిప్పులో తెలిసి చేయబెట్టినా తెలియక చేయబెట్టినా కాలుతుంది కదండి. ఈశ్వరుడు కూడా అయ్యో స్వామి నాకు తెలియక, జ్ఞానం తెలియక నేను గొప్ప కులంలో పుట్టానని, గొప్ప సంపదలతో ఉన్నానని గర్వించానండి, దీన్ని కొంచెం చిన్న తప్పుగా అనుకొని తీసేయండి అంటే పరమాత్మ అంటారు, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఇష్టమై చేసినా ఇష్టం కాక చేసినా, నువ్వెలా చేసినా నీ వలన ఇంకో నలుగురు బాధపడ్డారు కాబట్టి నేనేం చేస్తానంటే తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్. అంటే సంసారం నందు నరాధములు, కొంతమంది భగవంతుడి యొక్క నామం జపించడానికి కూడా ఇష్టము లేనటువంటి నీచమైన యోనులలోకి ఏం చేస్తాను? నేను క్షిపామ్యజస్ర విసిరివేస్తాను. ఊరికే కాదు, సరదాగా కాదు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏం చెప్పినా వినకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచితనంగా చెప్పే ప్రయత్నం చేయరు, బలవంతంగా అవతలకి నెట్టేస్తారు కదా. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, మీకు నేను ఏదైతే ఇచ్చానో ఆ ఇచ్చిన దాని చేత 10 మందిని బాధ పెట్టే ప్రయత్నం మీరు చేశారా, దాని చేత మీరు అహంకరించారా, మిమ్మల్ని తీసుకెళ్లి నేనేం చేస్తాను? నీచమైన యోనులోకి, అందరూ అసహించుకునేటటువంటి కుటుంబాలలో నిన్ను పడవేస్తానంటున్నాడు. ఇప్పుడు మనకి శరీరం వచ్చిందంటే మనము కొంతమంది నేను తక్కువ కులంలో పుట్టాలని, తక్కువ సంపదలతో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అండి? అందరూ దివ్యములైనటువంటి జన్మలనే పొందాలనుకుంటారు. మరి దివ్యములైనటువంటి జన్మలను మనం ఎందుకు పొందలేము? మనం పూర్వము చేసిన కర్మల నిమిత్తంగానే ఇక్కడ మనకి శరీరాలు లభించాయి.
ఇప్పుడు ఈ శరీరాలతో చేయవలసిన సాధనేంటో మనం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ శరీరానికి ఉన్న విషయాల గురించి ఆలోచిస్తూ కొంతమంది కృంగిపోతారు, కొంతమంది సంతోషపడతారు. అసలు కృంగిపోవడం కూడా వద్దంటాడు పరమాత్మ. ఎందుకు? మీరందరూ కూడా చేయాల్సిందేంది? మనుష్య శరీరం వచ్చిందా లేదా? ఇంక చాలు. మీకు దీనికొచ్చిన కులం గురించి, తర్వాత దీనికున్నటువంటి సంపదలు, దీనికున్న అందము, దీనికున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ వదిలేయండి. మీకు అవసరం లేదు. ఇవన్నీ మీకెందుకు? ఇవన్నీ కూడా కేవలం పు ఏంటి? ఒక వ్యక్తి బాగా పాడాడనుకోండి, ఒకరొచ్చి శాలువా కప్పుతారు, ఒకరొచ్చి ఏదో డబ్బులు కొంచెం బహుమానంగా ఇచ్చిపోతారు, ఒకరు ఏం చేస్తారు బంగారం సంబంధమైనటువంటి ఒక వస్తువుని ఇచ్చిపోతారు. ఆ వ్యక్తిని గొప్పగా ఏం చేస్తారు? సత్కరించే ప్రయత్నంలో తమ వంతుగా తమ వల్ల ఏమవుతుందో అది చేసేస్తారండి. కానీ ఇక్కడేమవుతుంది? మరి అవన్నీ కూడా అతనికేంటి? అతను చేసినటువంటి సాధనకు ఈశ్వరుడు ప్రసాదించినటువంటి విషయాలు. అంతే గదా! అతడు చేసిన సాధనకు. అదే విధంగా పూర్వజన్మల్లో మనం చాలా ఇతరులకు త్యాగంతో కూడినటువంటి దాన ధర్మాలు చేయడం కానివ్వండి, మంచి మాటను కలిగి 10 మందికి మాట సహాయం చేయడంలో కానివ్వండి, ఇతరులకు ఆశీర్వాదం చేయడంలో గొప్పగా వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి మనఃప్రవృత్తి ఉండటం వల్ల కానివ్వండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు? గొప్పదైన కులంలో పుట్టింపచేస్తాడు. కానీ అది ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తి చేసిన సాధనకు ఎలా అయితే అతనికి సత్కారం జరిగిందో, ఇక్కడ ఈ జీవుడు త్యాగంతో కూడినటువంటి కర్మ చేసినందుకు ఇవ్వబడినటువంటి సత్కారాలు. అంతే. ఈ సత్కారాలే అతని జీవితమా? కేవలం ఈ శరీరం ఉన్నన్ని రోజులు నలుగురు గౌరవిస్తారు, ఫోటోకి దండేస్తారు, మెడలో దండేస్తారు. ఈ శరీరం విడిచిపెట్టాక కూడా తనని కాపాడే వస్తువేంటి? తను ఏదైతే ఇది అని నేననుకుంటున్నాడో, అది నేనే అనుకున్నంత కాలం ఏమవుతాడు? మరి వాటి చేత ఆనందం పొందుతాడు కానీ, శరీరం విడిచిపెట్టాక మాత్రం సుఖపడడండి. సుఖపడాలి అంటే, ఇవన్నీ భగవంతుడిచ్చిన బహుమానాలు. ఇవన్నీ నావి కాదు. ఈ శరీరం పడిపోతే వీటికి నాకు ఏ సంబంధం లేదని సత్యం తెలుసుకొని, భగవంతుడు చెప్పిన సాధన చేసే ప్రయత్నం చేశాడనుకోండి, ఆ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మనిష్ఠుడిగా మిగిలిపోతాడు. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకి తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని చెప్పి 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 46వ శ్లోకంలో చెప్తారండి. ఏమంటారంటే ఆయన, మనకు దాహంగా ఉంది. నూతిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తాగితే దాహం తీరుతుందా? ఒక చెంబుడు నీళ్లు దాహం తీరుతుందా? అంటే ఎవరైనా చెప్తారు ఒక చెంబడి నీళ్లతో దాహం తీరుతుంది. అదే విధంగా మీరు సమస్త వేదముల యొక్క అధ్యయనం చెయ్యలేకపోయినప్పటికీ ఏమవుతుంది? ఇక్కడ నేను చెప్పిన విధంగా సాధన చేస్తే, ఇక్కడ నేను చెప్పబడిన 12 రకాల యజ్ఞాలు గనక సాధన చేస్తారనుకోండి, అప్పుడు మీరేమవుతారు? వేదముల యొక్క సారమంతా రంగరించి పోసినటువంటి ఇక్కడ నేను చెప్పబడిన విషయాలను ఎవరైతే ఆచరణ పూర్వకంగా ఎవరైతే సాధన చేస్తారో అతడు ఏమవుతాడు? బ్రహ్మనిష్ఠుడవుతాడు. అంటే చూడండి, బ్రహ్మణ్యాన్ని మించినటువంటి స్థాయి బ్రహ్మనిష్ఠుడిగా మిగిలిపోతాడు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే అతడు ఏమవుతున్నాడు? పూర్వజన్మలలో చేసిన కర్మలలో ఉన్న శ్రేష్టత్వం చేత బ్రాహ్మణ కులాన్ని పొందితే, ఇక్కడ ఈ శరీరంతో ఏ కులంలో పుట్టినప్పటికీ ఏ విధమైన సంపదలు ఉన్నా లేకపోయినా నేను చెప్పిన సాధన చేయడానికి నేనిచ్చిన శరీరాన్ని వినియోగించుకొని కర్మ చేస్తే చాలు. మీరు నాతో సమానమైన స్థితిని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నారు. ఏమంటున్నారు? సమస్త వేదములయందు చెప్పబడిన సారమంతా కూడా మీరు ఇక్కడ నేను చెప్పబడిన 12 యజ్ఞముల చేత సాధన చేస్తే, అక్కడ చెప్పబడిన సమస్త శాస్త్రముల యొక్క సారమంతా కూడా నీ హృదయమునందు నీకు అందించబడుతుంది. అంటే నువ్వేమీ చెయ్యక్కర్లా. ఇక్కడ నేను చెప్పిన 12 సాధనలు చేసుకో. 12 సాధనలలోనే మొత్తము కూడా పరమాత్మ యందు ఉన్నటువంటి సమస్త విజ్ఞానమంతా కూడా ఉంది. కాబట్టి మీరందరూ సాధన చెయ్యాలి. అందుకే ఇక్కడ వాడిన పదం కర్మజాన్, కర్మల వలన పుట్టినవి. అంటే శరీరము, మనస్సు, వాక్కు ఈశ్వరుడు చెప్పిన విధంగానే జీవించాలి. అంటే మీరు తీసుకునే ఆహారము, మీరు వినేటటువంటి మాట, మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చూస్తున్న విషయాలు, మీరు స్పర్శ ద్వారా అనుభవిస్తున్నవి, ఇవన్నీ కూడా నాకింత సంపద ఉంది, నేను ఇవన్నీ ధరించొచ్చు అంటే
ఈశ్వరుని తెలుసుకోవాలనుకున్నటువంటి వారికి నిరాడంబరత చాలా ముఖ్యమండి. అంతేకాని నేను ఈశ్వరుని తెలుసుకున్నాను గదా అని జెప్పేసి సమస్తము అలంకరించుకొని తిరిగితే ఎక్కడైనా యోగుల్ని చూసారా? రమణ మహర్షి ఎన్ని ఆభరణాలేసుకున్నాడండి? పోనీ శారదామాత అమ్మనే గదా! శ్రీయే గదా! మరి ఆ తల్లి ఎన్ని ఆభరణాలతో అలంకరించుకొని కనపడింది? బ్రహ్మణ్యాన్ని పొందినటువంటి వారికి ఆభరణాల మీద ఆసక్తి ఉంటుందా? ఇంకా వాటిని మెడలో వేసుకొని, చేతులకు వేసుకొని, వాటిని అలంకరించుకొని తిరగాలనే కోరికుంటుందా? ఏం జేస్తాడు? ఏ వస్తువుపైనైనా తనకు మమకారం ఉంటుందా? కంటికి కనపడే విషయాల పైన ఏ వస్తువు మీద కూడా మమకారం ఉండదు. నీకు మమకారం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఈ శరీరంతో నువ్వు చేసే సాధనే ముఖ్యం కానీ, దీనికి వేసుకునేటటువంటి ఆభరణాల గురించి ఇప్పుడు మనం చూడండి, ఓ ఫంక్షన్ జరిగితే మన ఇంట్లో ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అన్నట్టు ఎవరింట్లోనో పెళ్లికి వీళ్ళు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా గొప్పగా అలంకరణ చేసుకొని అంటే బట్టలు కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా వస్తువులు సమకూర్చుకోవడంలో కానివ్వండి ఏం చేస్తారంటే చాలా ప్రయత్నం చేస్తారు. అందరికంటే మనం చాలా గొప్పగా, ఉన్నతంగా, శ్రేష్టంగా ఉండాలని చెప్పేసి కంటికి కనపడేటటువంటి విషయాల మీద మమకారం పెంచుకొని శాశ్వతమైన వస్తువుకు దూరమవుతున్నారు. నీకు నిజంగా శాస్త్రం తెలిసింది, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలంటే వీలైనంత నిరాడంబరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే ఎక్కడికైనా ఒక చోటికి మనం వెళ్ళినప్పుడు అందరి దృష్టి మన మీద పడాలి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఉండేటటువంటి ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు అదేమవుతుంది అనంటే ఇంకా ఇప్పుడు మన మాటలలో చెప్పుకోవాలంటే నరుడి యొక్క చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం. ఆ ప్రత్యేకంగా మనం వెళ్ళినప్పుడు నలుగురి దృష్టి మన మీద పడినప్పుడు ఆ దృష్టి యొక్క ఆహ్, ఆ దృష్టి యొక్క దోషం చేత ఏమవుతుంది? ఎవరి దృష్టో కాస్త ఎలా ఉంటుంది? అవతలి వాళ్ళను ఏంటి కాల్చివేయగలిగినంతగా గొప్పదైనటువంటి దృష్టి కలిగి ఉంటది. కొంతమంది చూస్తేనండి పచ్చటి చెట్టు గూడా బాగా పండ్లు, పువ్వులతో కాసినటువంటి చెట్టు కూడా తెల్లారేసరికి అది ఎండిపోతుందట. ఎందుకు జరిగిందో తెలీదంటారు. మనుషులకు కూడా అలాగే జరుగుతుందని అందరూ అంటారు. అంటే నువ్వు ప్రత్యేకంగా ఉండటం వల్లే కదా ఇదంతా జరిగింది. ఎందుకు నలుగురిలో నేను ప్రత్యేకంగా కనపడాలి అని ఎందుకు కోరుకుంటాం మనం అంటే అందరికంటే నేను గొప్పగా ఉండాలి. అందరూ నన్ననుకోవాలి అంటారు. దానివల్ల ఏదైనా ప్రమాదమొస్తే మాత్రం బెంగపడిపోతారు. ఇంటికొస్తారు, కష్టపడతారు. ఎందుకీ ప్రత్యేకత? ఇది జ్ఞానం లేకపోవడం వల్ల జరిగేటటువంటి చర్యేనా? లేకపోతే జ్ఞానంతో కూడిన చర్య? జ్ఞానము నీకు తెలుస్తుంది అన్నప్పుడు నీకు దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గాలి. నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారో అనటం కాదు. నలుగురి గురించి నేనేమనుకుంటున్నాను అనేటటువంటి విషయం గురించి మీరు ఆలోచించండి. నలుగురి గురించి నలుగురిలో దేవుడే ఉన్నారన్నప్పుడు నలుగురిలో ఒకరు గొప్పగా ఉన్నారని, ఒకరు తక్కువగా ఉన్నారని మనం ఎప్పుడైతే మన మనసులో భావన లేకుండా ఉంటుందో, అందరిలో భగవత్తత్వాన్ని దర్శనం చేయగలుగుతున్నామో, అప్పుడు మనం ఎవరికి నచ్చుతాం? లోపటున్న ఈశ్వరుడికి నచ్చుతున్నామా లేదా అని ఆలోచించాలి గానీ, ఎవరో నన్ను పొగడలేదని, ఎవరో నన్ను తిట్టారని చెప్పేసి, ఈ రెండింటిని కూడా మనం ఇంటికి మోసుకొచ్చి మననం చేశామనుకోండి, మనం ప్రమాదానికి దగ్గరవుతున్నాం. భగవత్తత్వానికి దగ్గరైతేనేమో పరమాత్మతో లయమవుతామండి. లేదు ఇంకా దేహ సంబంధమైన విషయాలలో నేనది సాధించాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి. ఎందుకు గొప్పగా ఉండాలి? భగవంతుడేమన్నారు? దుర్లభం అన్నాడు. ఏంటి దుర్లభం? మనుషుడిగా పుట్టడం దుర్లభం అన్నారు. అంటే మనిషిగా పుట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళనేగా అర్థం. దేహో దేవాలయః ప్రోక్తః. వివేకానందుడు ఏం చెప్పారు? ఈ లోకంలో ఏదైనా గొప్ప దేవాలయం ఉందా అంటే అది మనుష్య దేహమే గొప్ప దేవాలయం అని చెప్పారు. మన శరీరాలన్నీ దేవాలయాలైనప్పుడు మరి ఈ దేవాలయంలో ఎవరుంటారు? జీవో దేవ సనాతనః అంటున్నారు. మరి సనాతనమైనటువంటి ఆ దైవమే జీవుడుగా ఉన్నాడు కదండీ! అంటే మనందరి యొక్క శరీరాలు దేవాలయాలైనప్పుడు ఇప్పుడు నేను మాత్రమే ఎందుకు ప్రత్యేకం? అందరూ కూడా ప్రత్యేకమే. అందుకే కదండీ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి కూడా నేను ప్రత్యేకమనేటటువంటి భావన మనకుంటుంది కాబట్టి, వారికి తగినటువంటి అలంకరణ చేసుకుంటారు. అది స్త్రీ అయినా, పురుషుడైనా, ఇంకెవరైనా. ఏం చేస్తారు?
నేను అందరికంటే ప్రత్యేకం. ఎందుకు? తాను దైవం కాబట్టి ఆ ఆలోచన కలుగుతుంది. అంటే ఇలా లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకున్నంతలో వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు కదా! ఇప్పుడు నిజంగా నీకు జ్ఞానం తెలిస్తే ఈశ్వరుడు చూడండి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా ఎంత అందంగా ఉన్నారో అని అందరిలో దైవాన్ని చూస్తున్నప్పుడు చూడండి ఆ దేవుడే ఇంత వికారంగా ఆయనే చూసుకుంటున్నాడు. తర్వాత ఒకరి రూపంలో ఆయనే ఎంత అందంగా ఉన్నారని ప్రతి ఒక్కరిలో కూడా భగవత్ తత్వాన్ని చూస్తున్నప్పుడు నీకింకా ఒకరికంటే గొప్పగా ఉండాలనే కోరిక నీకుంటుందా? ఆ కోరిక మనకి ఇప్పుడు భగవంతుడేమంటాడు? ఏదైనా జ్ఞానం తెలుసుకోవడం ద్వారా పోగొట్టుకోవాలే తప్ప, మనము ఇవన్నీ నాకు పుట్టుకతోనే ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. ఎవరికి లేవండి? నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు భగవంతుడే అన్నప్పుడు, మరి ఎవ్వరు ఏమై తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అజ్ఞానము చేత మనం తొడుక్కున్నటువంటి వస్త్రము చేత ఆ మాయలోకొచ్చేసాం. ఇప్పుడు మనం ఓ ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, ఓ ఖరీదైన వస్త్రం వేసుకున్నాం. అందరూ కూడా మన వస్త్రాన్ని బావుంది అన్నారు. అప్పుడు మనకేమవుతుందంటే, ఓ రకమైన గర్వం పెరుగుతుందండి. అందరూ నేను వేసుకున్న వస్త్రాన్ని బావుంది, బావుంది అంటున్నారని చెప్పేసి, మనకొక రకమైనటువంటి చిన్న ఏదో ఒక గర్వం పెరుగుతుంది. ఎందుకు పెరిగింది? నేను ధరించినది ప్రత్యేకము అన్నప్పుడు. అంటే ఈ ప్రత్యేకత అనేదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలని జెప్పేసి అనుకుంటామనమాట. అంటే ఇక్కడ మనం ఏం జేస్తున్నాం? ఈ తొడుక్కున్నటువంటి వస్త్రము చేత నీకు పేరొచ్చింది. అంతేగాని నీకు రాలేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీ డ్రెస్ బావుంది అన్నారనుకోండి. ఇప్పుడు వస్త్రం యొక్క గొప్పతనం ఉందా? మీ గొప్పతనం ఉందా? మీరేమనుకుంటారు? ఇలాంటి డ్రెస్‌ని సెలెక్ట్ చేసింది నేనే గదా! అందుకే నేను గొప్ప అనుకుంటాం. కానీ అందరేమంటారు? మీ డ్రెస్ బావుంది అంటున్నారు. ఆ డ్రెస్ చేత మీరు బాగున్నారంటున్నారు. అంటే డ్రెస్ గొప్పతనమే గాని అది మీ గొప్పతనం గాదు. లేదు లేదండి. ఆ డ్రెస్ నేను కదా! అందరూ అన్ని రకాల డ్రెస్సులు కొనుక్కుంటే సెలెక్ట్ చేసింది నేనే గదా! అందుకనే నేనే గొప్ప అంటారు. కదా! మనం ఇక్కడే ఆగుదాం. అంటే డ్రెస్ గొప్పతనం ఏమీ లేదు. దాన్ని సెలెక్ట్ చేసిన వాళ్ళ యొక్క గొప్పతనం అనుకుందాం. ఇప్పుడు మనకున్న శరీరము అది అందంగా ఉందండి. ఇంత అందమైన శరీరం రావడానికి ఎవరు ప్రయత్నం చేశారు? లోపట ఉన్నటువంటి జీవుడు పూర్వజన్మలలో చేసిన సత్కార్యాల వలన ఇప్పుడు మనకి ఈ అందమైన దేహం వచ్చింది. లేకపోతే గొప్ప కులం వచ్చింది. తర్వాత సంపదలొచ్చాయి. గొప్ప కీర్తి ప్రతిష్టలున్న కుటుంబంలో పుట్టాం. ఇవన్నీ ఇప్పుడు ఈ శరీరం వలన వచ్చాయా? ఈ శరీరాన్ని తెచ్చుకున్నటువంటి జీవుడి వల్ల కలిగాయా? ఇప్పుడు ఈ డ్రెస్సు బావుంది అంటే సెలెక్ట్ జేసింది నేనంటున్నాం మనం. మరి ఈ శరీరం అందంగా ఉందంటే, ఈ అందమైన శరీరం రావడానికి, ఈ శరీరానికొచ్చే సుఖాలకి, దుఃఖాలకి అన్నింటికి ఎవరు కారణం? ఈ జీవుడు. జీవుడు అజ్ఞానం చేత ఏం జేస్తున్నాడు? దేహ సంబంధమైనటువంటి విషయాలలో త్యాగాలుంటేనేమో శ్రేష్టమైన జన్మ పొందుతాడు. జీవుడు త్యాగాలు లేకుండా ఇతరుల యొక్క సంపదను తాననుభవించే ప్రయత్నం చేసిన వారికి మరి సరైనటువంటి శరీరాలు కానీ, సంపదలు కానీ ఇవన్నీ కాస్త లోపంతో పుడతారనమాట. అంటే ఇక్కడ జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో అజ్ఞానం చేత చేసిన కర్మలు అతన్నేం చేస్తున్నాయి? ఉత్తమ శరీరాలు, తర్వాత గొప్పదైన శరీరాలు. అజ్ఞానం చేతనే దానాలు చేస్తాడు. కానీ ఈ దేహము నేను కాదు అని జెప్పేసి తెలుసుకొని జ్ఞానంతో దానం చెయ్యడు. దానం చెయ్యడం గొప్పది అని జెప్పేసి చేస్తాడంతే. అందుకే పరమాత్మ ఏమంటారు? నేను ఈ శరీరమునందు బంధింపబడిన ఈశ్వర స్వరూపమే అనేటటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు చేయడం ప్రారంభించు. దానము, ధర్మము ఇవన్నీ చెయ్యి. ఒకప్పుడు పుణ్యం వస్తుందనో, పాపం వస్తుందనో ఏం చేశారు? పుణ్యకర్మలు చేశారు. పాపం వస్తుందని పుణ్యకర్మలు పాపం రాకుండా ఉండాలని పుణ్యకర్మలు చేశారు. ఇప్పుడు పుణ్యము, పాపము ఏమీ లేకుండా ఇప్పుడు ఎవరికైనా ఉపకారం చేయడమే నా కర్తవ్యమని మీ వంతుగా మీకు ఏ విధమైన కర్మ చేయడం సాధ్యమవుతుందో, ఇతరులకు మంచి చేయడం సాధ్యమవుతుందో దానిని చేసే ప్రయత్నం చెయ్యమని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మీ శరీరము, మీ మనస్సు, మీ వాక్కు, మీ ఇంద్రియాలు ఇవన్నీ మీరు చెప్పినట్టుగా వింటే నేను ఈశ్వరుడుగా శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరేం చేయాలి? చాలా జాగ్రత్తగా సాధన చేస్తే
ఆయనేమన్నాడు? ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళేమవుతారు? మోక్షసే అనట్లేదండి. విమోక్షసే అంటే బంధనములో నుంచి విడిబడి స్వస్వరూపంలో నిలబడతారు. అంటే మనమందరం ఈశ్వరుడిగా మిగిలిపోవాలంటే ఇక్కడ ఆయనేమన్నారు? సోమరితనానికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటున్నారు. నేను ఇది అనేటటువంటి భావన విడిచిపెట్టండి. శరీరానికి సంబంధించిన విషయాలకు సంబంధించి నేనింత అనే దాన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపంగా నిలబడటానికి ఈ శరీరంతో నువ్వు ఎంతగా ఇతరులకు ఉపకారం చేయగలిగినటువంటి కర్మను చేయగలవో అంతగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీవు ముక్తిని పొందుతావని కృష్ణ పరమాత్మ చెప్పారు. చూడండి, ఇక్కడ ఈశ్వరుడు నేనే ఈ ఇక్కడ చెప్పబడిన యజ్ఞాలన్నీ చెప్పాను. చెప్పిన వాటన్నింటినీ ఈ శరీరము చేత సాధన చేసి మీరు పొందండి. దానికి కావలసిందేంది? శాస్త్రాన్ని తెలుసుకోండి. శాస్త్రంలో చెప్పిన విధంగా సాధన చెయ్యండి. మీరు చేసినటువంటి ప్రయత్నంలో ఉన్న తీవ్రత అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మరి ఒక ఖరీదైన వస్తువుని పొందాలంటే మనం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఆత్మను ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి మనమందరము కూడా మన స్వస్వరూపాన్ని విడిచి తిరుగుతున్నాం. మరి మన యొక్క స్వస్వరూపానికి రావాలి అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి యజ్ఞయాగాదులు చేయడంలో కొంత కష్టపడాలి. కష్టం లేనిదే ఫలితం రాదు కాబట్టి కష్టే ఫలి అంటారు గదండీ! కష్టం ఎవరైతే ఈ శరీరంతో కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నంలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళందరూ కూడా నన్ను పొందుతారని సాధన చెయ్యండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని విడిచిపెట్టండి. ఇదంతా మీరు కాదు. మీకిచ్చినటువంటి యంత్రము శరీరము. ఈ శరీరాన్ని ఏం చేయాలి? సాధన చేసుకోవడానికి ముక్తి కోసమే వాడాలి. వాడాలి అంటే సత్పురుషుల సాంగత్యం చెయ్యండి. ఆ సాంగత్యము చేత మీకేమవుతుంది అంటే భగవంతుణ్ణి పొందగలిగిన స్థితిని కూడా పొందుతారు. మీరు ఏదైతే సాధన చేస్తున్నప్పుడు మీలో ఉన్న లోపాలు మీరు గుర్తించలేకపోతారు. సత్పురుషులు మీలో ఉన్న లోపాలను గుర్తిస్తారు. ఆ గుర్తించి మీరిలా సాధన చేసుకోమని దానికి తగినటువంటి మార్గాలను మనకు అందిస్తారు. వాటన్నింటిని మనం ఆచరించినప్పుడు ముక్తి పొందుతామని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. రేపు మరి జ్ఞాన యజ్ఞము, జ్ఞానము లేకుండా మీరు చేసిన ఏ యజ్ఞము కూడా గొప్ప ఫలితం ఇవ్వదని మళ్ళీ ఇదే విషయాన్ని చెప్తారు. 1కి 4 సార్లు. పిల్లవాడికి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు చెప్పడంలో అమ్మ చెప్పిన మాటనే 1కి 4 సార్లు చెప్తుంది. అమ్మ నసపెట్టకు అంటారు పిల్లలు. కానీ పిల్లవాడు ఎక్కడ పొరపాటు చేస్తాడో అనేటటువంటి బెంగ చేత మరి అమ్మ చెప్పిన మాట కోసమైనా వాడు తప్పు చేయకుండా ఉంటాడేమోనని అమ్మ చెప్పినట్టు ఇక్కడ పరమేశ్వరుడు కూడా చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఈ దేహ బంధాల నుంచి విడిపడడానికి ఆయన కూడా అమ్మ రూపంలో, ప్రకృతి రూపంలో మనందరికీ దేహాలిచ్చారు. ఆ దేహాల నుండి విడుదల పొందాలంటే పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నారు. ఆ చెప్పే విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. యజ్ఞం జ్ఞానంతో కూడినటువంటి యజ్ఞం చేస్తే ఎలా మన పాపాలు పోతాయో, పాపాలు పోతే మన యొక్క స్థితి ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మళ్ళీ రేపు చెప్పబోతున్నారు. రేపు తెలుసుకుందామండి మిగిలిన విషయాలు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.